రైట్. మనకి లెవెల్ 3లోన క్వశ్చన్ నెంబర్ 138 చూడండి. టైం అండ్ వరకు రమేష్ మరియు గణేష్ కలిసి ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఇద్దరు కలిసి వర్క్ చేస్తారంట. ఎవరెవరంటే రమేష్ అంట, ఇంకొకరు వచ్చేసి గణేష్ అంట. వీళ్ళిద్దరు కలిసి అయితే ఎన్ని రోజుల్లో చేస్తారంట? వీళ్ళిద్దరు కలిసి 16 డేస్లో చేస్తారంట ఒక పనిని. రైట్. తర్వాత ఏమి ఇచ్చాడంటే మళ్ళీ క్వశ్చన్ రైట్ అటువంటి క్వశ్చన్ చూడండి. 7 రోజులు కలిసి పని చేసిన తర్వాత రమేష్ తన ఆరోగ్యం క్షీణించడం వలన అతని సామర్థ్యం అనేది 30% తగ్గింది అంట. సో మనకు నార్మల్గా 30% అంటే ఏంటి చెప్పండి? 30% అంటే మనం ఏం రాస్తాం? 3/10. అంటే నార్మల్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఎవరిది? ఇది రమేష్ గురించి మాట్లాడుతున్నాడు అంతే కదా. రమేష్ తన ఆరోగ్యం అనేది ఎంతో చేసి ఎన్ని రోజులు వర్క్ చేశారంట. చేసిన తర్వాత 30% అనేది క్షీణించింది అంటున్నాడు. సో నార్మల్గా 30% అంటే 3/10 అని రైట్ పర్సెంటేజ్ చార్ట్ ప్రకారం. అంటే యాక్చువల్ అంటే కింద ఉండేది మన ఎఫిషియన్సీ ఫస్ట్ 10, అంటే ఈ 10 భాగాలు ఎఫిషియన్సీతో పనిచేసేవాడు. కానీ తర్వాత ఏమైంది? ఎన్ని భాగాలు తగ్గిందంటే అది 3 భాగాలు తగ్గింది అనుకుంటే ఎన్ని భాగాలు అవుతుంది? 7 భాగాలతో పనిచేసినాడు. అంటే ఎందుకు ఆరోగ్యం ఎప్పుడైతే బాగలేదో తర్వాత 7 భాగాలతో పనిచేసినాడు. కానీ ఫస్ట్ 10 భాగాల స్పీడ్తో పనిచేసేవాడు అని అర్థం. అంటే అట్లా నార్మల్ ఎన్ని రోజులు చేస్తారంట? 7 రోజులు చేస్తారంట. చూడండి అదే చిన్నగా 7 రోజులు కలిసి పని చేసిన తర్వాత రమేష్ ఆరోగ్యం అనేది క్షీణించడం వలన అతని సామర్థ్యం అనేది 30% తగ్గింది అని ఇచ్చినాడు. తర్వాత దీని వలన మొత్తం పని అనేది ఎన్ని రోజులు అయిపోయిందంటారా? 17 రోజుల్లో పూర్తి చేశారంట. రైటా? అయితే రమేష్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత గణేష్ ఒక్కటే మిగతా పని చేసి ఉంటే మిగతా పని ఎన్ని రోజుల్లో పూర్తయ్యేది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నార్మల్గా దీంట్లో మనకి ఎఫిషియన్సీలు ఏమన్నా ఇచ్చినాడా? అంటే సామర్థ్యాలు ఏమన్నా ఇచ్చినాడా? మనకి క్వశ్చన్ ఏం చదివిన తర్వాత నాకు ఇది ఎవరు ఫస్ట్ రమేష్. సో ఈ రమేష్ యొక్క ఎఫిషియన్సీ నాకు తెలియదు, సామర్థ్యం తెలియట్లేదు. గణేష్ యొక్క సామర్థ్యం కూడా నాకు తెలియట్లేదు. పోనీ ఏమన్నా ఇన్ని రోజులు చేస్తుంటే అనుకునే కన్నా ఎఫిషియన్సీ అనేది వచ్చేది. ఇప్పుడు ఏమైనా వస్తుందో మనకి ఎఫిషియన్సీ అనేది ఏం రావట్లేదు. సో నేను ఏమనుకుంటానంటే, సో వీంది యొక్క ఎఫిషియన్సీ యొక్క రమేష్ యొక్క ఎఫిషియన్సీ ఎక్స్ అనుకుంటే గణేష్ యొక్క ఎఫిషియన్సీ నేను ఏమనుకుంటానంటే 10y అనుకుంటా, 10 అనుకుంటా. అర్థమైందా? ఎందుకనికంటే ఫస్ట్ ఈ ఎఫిషియన్సీతో పనిచేసినాడు. తర్వాత ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది అంటే ఫస్ట్ బాగున్నప్పుడు వీంది ఏమనుకుంటానంటే 10y అనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాను కాబట్టి. అప్పుడు వీని యొక్క ఎఫిషియన్సీ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఎంత అవుతుంది? 7y అవుతుంది. ఇది అర్థమైంది? ఇది అర్థమైంది? అర్థం కాలేదు ఇది. సో నేనేమనుకుంటానంటే రమేష్ యొక్క ఎఫిషియన్సీ ఎక్స్ అనుకుంటా, కానీ గణేష్ యొక్క ఎఫిషియన్సీ నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏమి ఇస్తారంటే 30% తర్వాత తగ్గుతుంది అనుకుంటున్నాను. అంటే అప్పుడు 3/10 అంటే ఫస్ట్ 10 భాగాలు ఉండేది, తర్వాత 7 భాగాలు అవుతుంది. కానీ నాకు 7, 10 అనుకుంటున్నాను అనుకున్నాను ఎగ్జాక్ట్గా అనుకోకూడదు కదా. ఆల్రెడీ ఇది ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఇది ఏమనుకుంటాను, ఇది 10y, ఇది 7y అనుకుంటాను. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పని అయిపోతుందంట? 16 రోజుల్లో అయిపోతుంది అనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు గణేష్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది పర్ డేకి? ఎక్స్. అలాగే రమేష్ యొక్క ఇది ఎవరిది? రమేష్ అయితే ఎక్స్ ఉన్నది. గణేష్ ఎంత ఉన్నది ఎఫిషియన్సీ? 10y. ఎంత ఉన్నది? 10y. అంటే అంతే కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక్క రోజులో వాళ్ళిద్దరు చేసే పని ఎంత? ఒక రోజులో వీనికి ఎఫిషియన్సీ నేను ఏమనుకున్నాను? ఎక్స్. వీంది ఎంత ఉన్నది? 10y. సో ఎక్స్ ప్లస్ 10yలో ఒక రోజులో చేసే ఎఫిషియన్సీ. ఇట్లా ఎన్ని రోజులు పని చేస్తారంటే వాళ్ళు? 16 రోజులు చేసే కానీ పని అయిపోతుంది అంటే ఇది. అంటే టోటల్ వర్క్ వచ్చేసినట్లే కదా ఇది. అర్థమైందే? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు మళ్ళా, ఒకవేళ 7 రోజులు ఇద్దరు కలిసి పనిచేస్తారంట. ఫస్ట్ 7 రోజులు అనే వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తారు. అంటే ఇక్కడ చూడండి 7 రోజులు అంటే సేమ్ ఇదే. ఇప్పుడు వీడనేది ఫస్ట్ ఎంత ఎక్స్తో చేశాడు, ఎక్స్ ఎఫిషియన్సీతో చేశాడు వర్క్. వీడెంత ఎఫిషియన్సీతో చేశాడు? 10y ఎఫిషియన్సీతో చేశాడు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారంట? 7 రోజులు చేస్తారంట. తర్వాత ఏమైపోయింది మళ్ళా? అప్పుడే వీని ఆరోగ్యం అవుతుంది, గణేష్ గారి ఆరోగ్యం అనేది క్షీణించిపోయింది అనుకష్ట అంటున్నారు. అట్లా క్షీణించిపోయిన తర్వాత వీడైతే సేమ్ ఎఫిషియన్సీ, వీని ఎఫిషియన్సీ అంటే వీని యొక్క సామర్థ్యంలో ఎటువంటి మార్పు లేదు, వాడేదే సామర్థ్యంతోనే పనిచేస్తున్నాడు. కానీ ఎవరితో మార్పు వచ్చింది? గణేష్ యొక్క సామర్థ్యంలో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చింది? అందుకు 7y ఎఫిషియన్సీతో చేస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, వీడు ఎక్స్ ఎఫిషియన్సీతో చేసేగిన వీడు ఎంత ఎఫిషియన్సీతో చేస్తున్నాడు? 7y ఎఫిషియన్సీతో చేస్తున్నాడు. ఓకే, ఎవరిది? రమేష్ది ఎక్స్ ఎఫిషియన్సీ, రమేష్ క్షీణించింది ఆరోగ్యం. సర్లే ఎవరిదో ఒకటి సరే అయితే ఇక్కడ చేద్దాం. ఇది అప్పుడు గణేష్ది ఎక్స్ అనుకున్నాండి, ఇది రమేష్ది అనుకున్నాడు. రైట్. ఏమైనా కానీ ఒకటి ఇట్లా రాసేది అయితే ఇది ప్రొసీజర్ ఏం మారదు. రైట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన ఫస్ట్ 7 రోజులు ఇద్దరు కలిసి పనిచేసినారు.
తర్వాత వీని ఆరోగ్యం క్షీణించి అప్పుడు కూడా కలిసే పని చేస్తున్నారు. ఇట్లా చేసుకుంటూ పోతే వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందంట? 17 రోజుల్లో కంప్లీట్ అయింది అంటున్నారు. ఆల్రెడీ ఎన్ని రోజులు చేశారు వర్క్? 7 రోజులు చేశారు. ఇంకా ఎన్ని రోజులు రిమైనింగ్ వర్క్ ఉంటుంది? 10 రోజులు ఉంటుంది. అంటే ఇట్లా కలిసి ఎన్ని రోజులు చేసినట్టు వాళ్ళు? 10 రోజులు చేస్తే ఏమైపోయిందంట? వర్క్ అయిపోయిందంట. అంటే ఇక్కడ మధ్యలో ఈజుకోట్ ఏం రాసినారంటే వీళ్ళు కంప్లీట్గా ఫుల్ ఎఫిషియన్సీతో ఇట్లా పని చేస్తే 16 రోజులు పని అయిపోతుంది. అట్లా కాకోకుండా 7 రోజులు నార్మల్గా కలిసి పని చేసుకొచ్చి తర్వాత వీడు 30% తగ్గినప్పుడు పని చేసే ఇట్లా ఒక 10 రోజులు చేసే ఈ టోటల్ వర్క్ అనేది అయిపోతుంది అంట. ఇట్లా ఒక వర్క్ అయిపోతుంది అంట. ఇట్లా చేస్తే కూడా అయిపోతుంది, ఇట్లా చేసినా కూడా వర్క్ అయిపోతుంది అంట. అంటే ఈ రెండు వర్క్లు ఎట్లుంటారు మనకి? ఈక్వల్గా ఉన్నట్లుగా. ఇది ఒక్కటి నేను ఏమంటానంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇది మీకు అర్థం కావాలని కాబట్టి ఇది ఇంత ఏమని రాశాను, కానీ మీరు డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ రాయాలి మీరు రాసేటప్పుడు చేసేటప్పుడు. ఇది అర్థమైంది. ఇది ఇప్పుడు చూడండి సింపుల్గా ఏమవుతుంది చేయండి 16 × x 16x 16 పదవాల 160y రైటా. సేమ్ ఇక్కడ 7 × x 7x ప్లస్ 7 పదాల 70y ప్లస్ నెక్స్ట్ 10 × x 10x ప్లస్ 10 ఏళ్ళ 70y. ఇక్కడ చూడండి ఇక్కడ 70y, ఇక్కడ కూడా 70y. 70 ప్లస్ 70 ఎంత? 140. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉన్నది? 160. సో 160 నుంచి 140 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 20 కదా మిగిలేదు. సో 20y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెద్దది కాబట్టి ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 7x, ఇక్కడ వచ్చేసి 10x. మొత్తం ఎంత అవుతుంది? 17. ఇక్కడ ఎంత ఉన్నది? 16. కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా ఓన్లీ 1x ఇంకా x అని. అప్పుడు చెప్పండి నార్మల్గా y/, ఇతరంగా తీసుకునే ఏమవుతుంది? x అంతే కదా, y/x. అప్పుడు y పైన ఇక్కడ ఏం లేకుండా ఒకటి ఉంటుంది, y 20 అయితే ఏమవుతుంది? అంటే మనకి x, y యొక్క ఎఫిషియన్సీ వచ్చేసినాయి. y యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? x యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? 20. అర్థమవుతున్నదే. సో మీరు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ రాసేటప్పుడు నేను చూడండి గణేష్ యొక్క ఎఫిషియన్సీ నేను ఏమనుకున్నాను? x అనుకున్నాను. అప్పుడు రమేష్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఒకసారి 10y అవుతుంది, తర్వాత ఇంకొకసారి 7y అవుతుంది. సో మీకు ఇట్లా ఎఫిషియన్సీ అనుకునేది రావాలా. అప్పుడు ఎఫిషియన్సీ అనుకునేది వచ్చి మనకి ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది వచ్చేస్తుంది. అర్థమైనా? సో ఇప్పుడు టోటల్ వర్క్ చూడండి మనకి x ఈజ్వల్ ఎంత వచ్చింది? 20 ప్లస్ ఇక్కడ y ఈజ్వల్ ఎంత ఉన్నది? 1. సో 10 ఒక అట్లా 10. అంటే ఇక్కడ 20 ప్లస్ 10 ఎంత అవుతుంది? మొత్తము 30. సో 30 × 16 చేసి 16 ముళ్ళ 480. అంటే టోటల్ వర్క్ యూనిట్లు అనేది చేసుకొచ్చి ఎన్ని యూనిట్లు? 480 యూనిట్లు. టోటల్ వర్క్ చేసుకొచ్చి ఎన్ని యూనిట్లు? 400 యూనిట్లు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? ఫస్ట్ 7 రోజులు ఇద్దరు కలిసి చేసిన తర్వాత చూడండి ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైనల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రమేష్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత గణేష్ ఒక్కడికి పనిచేసింది అని కృష్ణ అంటున్నాడు. రమేష్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత అంటే ఇక్కడ వరకు కలిసే కదా పనిచేసిండేది, ఇక్కడ వరకు కలిసే కదా పనిచేసిండేది. అంటే ఇద్దరు కలిసి పనిచేస్తారు, తర్వాత ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత వచ్చింది మనకి? 480 యూనిట్లు. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు x అంటే ఎంత వచ్చింది మనకి? 20. y అంటే ఎంత ఉంది? 1. కాబట్టి 20 ప్లస్ 10 30. 30 × 7 210. సో 210 యూనిట్లు చేసేస్తారు. అంటే 8 నుంచి చోటు బతికిన 7, తర్వాత 2 నుంచి బతికిన 270. ఇంకా ఎన్ని యూనిట్లు పని మిగిలినది మనకి? 270 యూనిట్లు పని మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఈ 270 యూనిట్ల పనిని ఎవరు చేయాలంట? గణేష్ గారు ఒక్కడే చేయాలా? రమేష్ ఒక్కడే చేయాలా? గణేష్ ఒక్కడే చేయాలా? సో గణేష్ గారు ఒక్కడే చేయాలంటే గణేష్కి ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? 20. సో బై 20. సో 0 0 2 1 2 2 3 6 2 5 10. సో 13.5 days. మీకు అంటే నీకు అర్థం కావాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి క్వశ్చన్ ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ నువ్వు డైరెక్ట్ క్వశ్చన్ చదువుకొని పోయి రాసుకున్నప్పుడు అంటే నువ్వు ప్రాక్టీస్ చేసి ఎంతసేపులో రాయొచ్చు? ఈజీగా రాయచ్చా లేదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 158 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ముగ్గురు బాలుర జీతం 2 పురుషుల జీతానికి సమానం అంటున్నాడు. ముగ్గురు బాలురు రైటా. సో ముగ్గురు బాలుర యొక్క జీతం అనేది ఎవరు సమానం అంటారు? 2 పురుషులా? సో 2 పురుషుల యొక్క జీతానికి సమానం అంటున్నాడు రైటా. సో అప్పుడు బాయ్ బై అంటే మేల్ ఈజ్వల్ ఏమైతుంది మనకి చెప్పండి? 2/3 అవుతుంది రైటా. ఇది దేని గురించి మాట్లాడుతున్నది చెప్పండి? దేని గురించి మాట్లాడుతున్నది? వేతనం గురించి మాట్లాడుతున్నది. దేని గురించి మాట్లాడుతున్నది? వేతనం. వేతనం అంటే శాలరీ, జీతం గురించి మాట్లాడుతున్నది. అర్థమైందా? ఫస్ట్ అనేది
ముగ్గురు బాయ్స్ యొక్క వేతనం అనేది ఇద్దరు పురుషుల యొక్క జీతానికి సమానం అంటున్నాడు వేతనం గురించి. అప్పుడు బై అంటే మేల్ అండ్ క్వశ్చన్ ఏమవుతుంది 2/3 భాగాలు అంటే ఒక బాయ్స్కి 2 భాగాలు జీతం ఇస్తే కన్నా ఒక పురుషునికి 3 భాగాలు జీతం ఇస్తారని క్వశ్చన్ అర్థం. జీతం గురించి మాట్లాడుతున్నారు, వేతనం అంటున్నాడు కాబట్టి శాలరీ గురించి మాట్లాడుతున్నారు. రైటా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. ముగ్గురు పురుషులు చేసే పని ఎవరంట? ముగ్గురు పురుషులు చేసే పని 5 బాలురు చేసే పనికి సమానం అంటున్నారు. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏమి ఇచ్చిన మళ్ళా ముగ్గురు బాయ్సా మెన్స్ ముగ్గురు పురుషులు చేసే పనికి ఎంతమంది 5 బాలురు చేసే పనికి సమానం అంటున్నాడు. వర్క్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే అప్పుడు ఏమైతే చెప్పండి మేల్ బాయ్ ఇచ్చుకుంటే ఏమైతే 5 ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు ఇది పని గురించి మాట్లాడుతున్నాడు. పని గురించి ఇచ్చినాడు ఇది దేశం. రైటా? లేదు సింపుల్ అవసరం లేదు రాసుకుంటామంటే ముగ్గురు బాయ్స్ ఇచ్చుకోవాలి 5 బాయ్స్ అంటే పెట్టుకోవచ్చు. వర్క్ గురించి చెప్తారని కోసం గుర్తుపెట్టుకోవచ్చు మీరు. రైట్? అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చెప్పండి. ఒక పనిని పూర్తి చేయడానికి 40 మంది బాలురు ఎంతమంది అంట? చూడండి ఇక్కడ 40 మంది బాలురు. తర్వాత ఏమి ఇచ్చారు చెప్పంటారా 15 మంది పురుషులు 8 వారాలలో చేస్తారంట. రైటా? 40 మంది బాయ్స్ 15 మంది పురుషులు ఎన్ని చేస్తారంట అంటే 8 వీక్స్లో చేస్తారంట. 8 వారాలని రతంలే 8 వారాలు 8 వారాల్లో చేస్తారు. నేను రాస్తున్నాను మీకు అర్థం కావాలని కష్టం. మనం ఎగ్జామ్లో ఇట్లేం రాయం. రైటా? సో అంటే 40 బాయ్స్ 15 మంది పురుషులు కలిసి ఒక పనిని 8 వారాల్లో చేస్తారని కష్టం అంటున్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి నాకు. పని చేస్తారు మరియు వారి పొందిన జీతం మొత్తం కూడా ఇస్తాడు. అంటే 8 వారాలు పనిచేసిన వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయంటే ఎంత వస్తాయంటే డబ్బులు 12,600 రూపాయలు వస్తాయంట. రైటా? ఒక పనిని 40 మంది బాయ్స్ 15 మంది పురుషులు 8 వారాలకి చేసిన వాళ్ళకి డబ్బులు 12,600 వస్తాయంట. డబ్బులు 12,600 వస్తాయంట. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి క్వశ్చన్ చెప్పంటారా. అలాగే ఆ పనిని పూర్తి చేయడానికి 20 మంది బాలురు ఎంతమంది ఇచ్చినాడు 20 మంది బాలురు. తర్వాత 25 మంది మళ్ళీ 20 మందేనా 20 మంది బాలురు 20 మంది పురుషులు. ఓకే 20 మంది పురుషులు. రైటా? 20 మంది పురుషులు పొందే జీతం ఎంత? ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత జీతం పొందుతారు అనేది క్వశ్చన్ అడుగుతారు. అసలు ఇప్పుడు 8 ఇంతమందికి అయితే 8 వారాలకి ఇంత డబ్బులు వస్తాయి. కానీ అసలు వీళ్ళు అనేవాళ్ళు ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారనేది మనకు తెలియట్లేదు. ఇక్కడ ఏమని ఇచ్చినాడు 8 రోజుల్లో చేస్తారన్న కృష్ణ అనేది. అంటే ఇప్పుడు నేను ఏమంటే ఇప్పుడు 40 మంది బాయ్స్ 15 మంది పురుషులు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు 8 వారాల్లో చేస్తారు. మళ్ళీ అయితే 20 మంది బాయ్స్ 20 మంది పురుషులు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారనేది ఏమని ఇచ్చినాడా? ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. ఫస్ట్ ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కుంటేనే ఏమొస్తుంది ఎంత జీతం వస్తుందో అది మనకు అర్థమవుతుంది. ఎంత డబ్బులు వేయాలో అర్థమవుతుంది. అర్థమవుతుంది మీకు చెప్పేది. సో మనకి ఇప్పుడు ఏం చేయాలని క్వశ్చన్ ఇక్కడ చూడండి 40 మంది బాయ్స్ 15 మంది పురుషులు ఒక పనిని ఎన్ని వారాల్లో చేస్తారు 8 వారాల్లో చేస్తారు. అప్పుడు ఇదే 20 మంది బాయ్స్ తర్వాత 20 మంది పురుషులు అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారో ఎన్ని వారాల్లో చేస్తారో తెలియదు కాబట్టి ఎక్స్ వారాల్లో చేస్తారని క్వశ్చన్ అనుకుందాం. కొన్ని వారాల్లో చేస్తారు అది వాళ్ళు కూడా. అప్పుడు ఎక్స్ వారాల్లో చేస్తారని క్వశ్చన్ అనుకుందాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఇప్పుడు దీంట్లో మనకి ఏం కనుక్కుంటాం చెప్పండి. టైం కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే దేన్ని సబ్స్టిట్యూట్ చేయాలా, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలా, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలా అనేది నాకు చెప్పండి మీరు. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, పని చేయాలి. ఎందుకంటే అంటే పని గురించి ఎన్ని రోజులు చేస్తామనేది పని గురించి మాట్లాడతాం కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత మళ్ళీ దీన్ని ఎప్పుడు వాడాలా, దీన్ని కనుక్కునేటప్పుడు వాడాలి. ఇంకా మనం డబ్బులు కదా కనుక్కోవాల్సింది, ఇది కాదు మనం కనుక్కోవాల్సింది. దీని తర్వాత మనం డబ్బులు క్వశ్చన్ అడిగింది అప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని వాడాలి. అర్థమైందే? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సో మనకి ఓకే బాయ్స్ ఇచ్చుకోల్టు చూడండి 40 మంది బాయ్స్ ఇచ్చినారు ఇక్కడ. సో 40 మంది బాయ్స్ ఇచ్చుకోల్టు లేదంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు. అప్పుడు బి అంటే ఏమి ఇచ్చినాడు మనకి, ఎం అంటే ఏమి ఇచ్చాడు చెప్పండి, ఏమి ఇచ్చాడు చెప్పండి. బి అంటే ఎంత, ఎం అంటే ఎంత ఇచ్చినాడు, బి అంటే ఎంత 3. సో 3 ఎంత అవుతుంది 120. తర్వాత ఎం అంటే ఎంత ఇచ్చినాడు 15 సో 75. ఇక్కడ ఇంకేముండదు 8. నెక్స్ట్ చెప్పండి 20 అంటే బి అంటే ఇచ్చినాడు 20 60 ప్లస్ 20 ఇంటూ ఎం అంటే ఎంత ఇచ్చినాడు 5. సో 25 100 అని రాసి ఇస్తారు డైరెక్ట్గా అంతే ఎక్స్. ఇప్పుడు చెప్పండి 120 75 ఎంత 195 195 ఇంటూ 8 ఉండదు కాబట్టి 8 ఎట్లా రాసేయండి. సో ఇక్కడ 100 ప్లస్ 60 ఎంత అవుతుంది కాబట్టి 160 అంటే యూత్లకు పంపించేస్తాను. 160 అవుతుంది ఎక్సే కదా, మనకి ఎక్సే కదా కనుక్కోవాల్సింది కాబట్టి ఎక్స్ అనేది అట్లా రాదు. సో ఇప్పుడు చెప్పండి ఏమైతే చెప్పండి, చెప్పండి 8 కార్ల
8 అంటే 16. తర్వాత అయితే పోతే చెప్పండి ఏమవుతుంది? 5 మూల 15, 5 9 45. తర్వాత 5 4 20. అంతేనా? సో మనకి x ఈక్వల్ మనకి ఏమొచ్చింది? 39/4 వారాలు. ఎందుకని కష్టం ఇక్కడ కూడా మనం వారాలుగా తీసుకునేది కాబట్టి ఇక్కడ కూడా మనకి వచ్చింది 39/4 వారాలు అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది దీంతోనా? లేదు, ఇంకా క్యాల్కులేషన్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంత జీతం వస్తుంది చూడండి. ఇప్పుడు వేతనం గురించి మాట్లాడాలి. సో ఇప్పుడు చెప్పండి 40 × B అంటే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ B అంటే దీని వాల్యూ చెప్పాలి ఇప్పుడు మనకి. 40 × B, 40 × B అంటే ఎంత? 2. సో 40 2 80 ప్లస్ అప్పుడు 15 × M అంటే ఎంత? 3 కాబట్టి 15 ముళ్ళ 45 ఇంటూ ఎంత ఉండదు? 8 వారాలు ఉండదు కాబట్టి 8. సో ఇక్కడ చెప్పండి అప్పుడు 80 ప్లస్ ఒక 45 ఎంత? సో 125 × 8 అంటే 125 × 8కి ఎంత వచ్చింది మనకి వేతనము? 12,600 వచ్చినట్ల. రైట్. సో మనకి ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏమి? దీనికి కనుక్కోవాలి మనం. దీనికే కదా ఇప్పుడు మీరు కనుక్కునేది ఈ వాల్యూ. ఇది దీని వాల్యూ ఎంత కూడా మనం చెప్పొచ్చా లేదా? ఇప్పుడు చెప్పండి 20 × B అంటే ఎంత మనకి? 2. సో 20 2 40. నెక్స్ట్ 20 60. సో 40 ప్లస్ ఒక 60 100. ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి? చెప్పండి 100 ఇంటూ ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది? 39/4. అప్పుడు చెప్పండి 4 తంట 4 2 8 4 5 అంటే మనకి ఇది ఎందుకు అనుకున్నా? 25 × 39కి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేయండి. ఏమిటితో పోతే చెప్పండి. సో నార్మల్గా అంత ఒక దగ్గర రాస్తారు, మరి కన్ఫ్యూజ్ అవుతారు. 29 × 39 ఎంత ఉన్నది? 12,600 బై చెప్పండి 125 × 8. 25 ఒక అట్లా 25 5. నెక్స్ట్ ఇది 5తో పోతుంటుంది కదా, 8తో పోతుందా? చెప్పండి 8 ఒక అట్లా 8. తర్వాత 4 అవుతుంది 40. సో 8 అవుతుందా 40. నెక్స్ట్ 60 కదా, 8 వల్ల 56, 8 అయితే 40. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ 5తో కొట్టండి. 5 మూల 15, 5 ఒక అట్లా 5, 5 5 25 ఇంటూ 39. చెప్పండి మనకి అప్పుడు 39 మనకి లాస్ట్ అంటే నెంబర్లు ఏమి ఇచ్చినట్టు చెప్పండి అన్నీ. సో మనకి ఒకటే వస్తుంది చూడండిగా 5 9 45. 45 అంటే యూనిట్ డిజిట్ 5 రావాలి. యూనిట్ డిజిట్ 5 వచ్చేది ఎన్ని ఉన్నాయి క్వశ్చన్లు మనకి? ఆప్షన్ ఏ ఒకటి ఉంది. ఏముండదు? 12,000 ఎంత? 285. ఆప్షన్ 285. సో మనకి ఇంత పెద్దగా చేయాల్సి వస్తుంది. మళ్ళీ అప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు, మనకు తప్పదు మరి. రైట్. క్వశ్చన్ నెంబర్ 163 చూడండి ఏమి ఇచ్చినాడంటే PQR యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యాల నిష్పత్తి ఇచ్చినట్టురా. P తర్వాత Q తర్వాత R యొక్క ఎఫిషియన్సీ రేషియో ఇచ్చినట్టు ఏమి ఇచ్చినట్టు చెప్పండి? 3:5:9. ఇది ఎఫిషియన్సీ చూడండి, అంటే సామర్థ్యాల నిష్పత్తి అంటున్నాడు వాడు. రైటా? ఈ విధంగా ఇచ్చినాడు. అయితే P మరియు Q మరియు Rలు వరుసగా 13 రోజులు, 15 రోజులు, 19 రోజులు పనిచేయడం వలన వారి యొక్క మొత్తం వేతనం అనేది 8,550 రూపాయలు అంటున్నాడు. సో P ఎన్ని రోజులు పనిచేసినాడంటరా? 12, 13 రోజులు. Q 15 రోజులు, 19 రోజులు చేసినాడట. సో మీకు ఇక్కడ చూడండి, మీకు ఎప్పుడైనా నేను చెప్తే డబ్బులు అనేటివి దేనికి ఇస్తారు అంటే ఎన్ని యూనిట్లు పనిచేసినాడు అనే దానికే కదా ఇచ్చేది. వాళ్ళే చెప్తున్నాడు, ఎఫిషియన్సీ వాళ్ళే ఇచ్చినారు, ఎన్ని రోజులు పనిచేసినది కూడా వాడే ఇచ్చినాడు. సో మరి అయితే 13 రోజులు, ఒక్క రోజుకి యూనిట్ 3 యూనిట్లు అంట. 13 రోజులు ఎన్ని యూనిట్లు చేస్తాడు? 13 వల్ల ఈయన 39 యూనిట్లు చేస్తాడు, ఈయన 75 యూనిట్లు చేస్తాడు, ఈయన 175 ఇన్ని యూనిట్లు చేస్తారు. అంటే టోటల్ ఎన్ని యూనిట్లు అయితే మొత్తం లేకపోతే 1 కింద 2 3 4 అని రాసుకుని చేయండి. ఏమని చెప్తే ఫస్ట్ యూనిట్ డిజిట్ మాత్రం చూడాలి. 9 ఒక 5 ఎంత? 14 1 ఎంత? 285. రైటా? ఏమన్నా అర్థం ఇది భరస్తనే వేసి ఇచ్చినాను. ఎందుకు కొట్లు కొడతావు? మనకి మొత్తం యూనిట్లు ఇవే కదా, తర్వాత కొడదాం లాస్ట్కి. 285 యూనిట్లు వచ్చింది ఇప్పటికి. దీనికి ఎంత డబ్బులు ఇచ్చినారంట వాళ్ళు? ఎంత ఇచ్చినారు? 8,550 రూపాయలు ఇచ్చినారంట. అదేనా అమౌంట్? కరెక్టేనే, ఇంత అమౌంట్ ఇచ్చినారంట. ఒకవేళ అయితే గిన నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఒకవేళ P అనేవాడు 7 రోజులు చేసినాడంటే, P అనేవాడు చూడండి, P అనేవాడు ఎన్ని రోజులు? PQR మరలు రాస్తున్నాడు. ఎన్ని రోజులు? P అనేవాడు 7 రోజులు. తర్వాత Q అనేవాడు 13 రోజులు, R అనేవాడు 11 రోజులు పని చేస్తే గిన ఎంత డబ్బులు వస్తాయనేది క్వశ్చన్ అడుగుతుంటాడు. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు P అనేవాడు 7 రోజులు చేస్తే కానీ P యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? 3 యూనిట్లు. ఎంత వస్తుంది? 7 వల్ల
అంటే పిఏకి ఎన్ని యూనిట్లు చేసినట్ట 21 యూనిట్లు చేస్తాడు. అలాగే క్యూ అనేవాడు 13 × 5 65 యూనిట్లు. అలాగే 11 తొంభల 99 యూనిట్లు. సో మొత్తం ఎన్ని యూనిట్లు చేసినట్లు ఇప్పుడు వర్క్ చెప్పండి టక్కన 180. సో అంటే 285కి 8550 రూపాయలు అయినప్పుడు 185 యూనిట్లకి ఎంత రైట్. సో ఇప్పుడు మీరు చెప్పండి క్యాన్సిలేషన్ అయితే పోతుందా ఎక్కువ ఏమిడుతున్నాను కొడుతుంది ఫస్ట్ అయితేనే కూడా 5 5 25 5 5 15 5 35. సో నాకు తెలిసి ఇది 57 850 ఆడని డైరెక్ట్ పోతుంటే చూడండి ఏమిడితో పోతుంది చూడండి అది ఫస్ట్ 15తో చూడండి రా 15తో చూడండి 57 × 15 చూడండి 15తో పోదు 15తో పోదు ఎందుకంటే పోతుందా 855 వస్తుందా 15,105 ఓకే 15,000 రైట్ పోతుంది. సో డైరెక్ట్ 57 15లో పోతుంది. సో 150 రైట్. సో మనకి 150 × 38 చేయండి 15,000 రైట్. నెక్స్ట్ 15 45 10 ఎంత అవుతుంది 55. సో 555 అమౌంట్ రైటే అంత రిసీవ్ అవుతుంది అనమాట వాళ్ళకి అంత చేసేగిన రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 174 అండ్ 175. ఈ రెండు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ రైట్. సో 174 అండ్ 175 సేమ్ ఒకటే మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రెండు. ఇందులో నేను ఒకటి చెప్తాను మీరు ఒకటి హోంవర్క్ చేయండి. 174 హోంవర్క్ చేయండి మీరు 175 చెప్పాలని చెప్పారా. సో 175 చెప్తాను నేను చూడండి. 175 క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 8 రోజుల్లో 4 పురుషులు 5 మహిళల అదే ఇచ్చిండేది ఎంత సంపాదిస్తారంటారా 8,800 సంపాదిస్తారని కష్టం అంటున్నాడు. చూడండి మనకి 8 రోజులు అంట. 8 రోజుల్లో ఎంతమంది పురుషులు చెప్పండి 4 పురుషులు 5 మంది స్త్రీలు రైట్. వీళ్ళు డబ్బులు సంపాదిస్తారంట ఎంత సంపాదిస్తారంట 8,800. ఎన్ని రోజుల్లో సంపాదిస్తారంట 8 రోజుల్లో సంపాదిస్తారు. అంటే ఒక్క రోజుకి ఎంత సంపాదిస్తారో కనుక్కోవచ్చు కదా మనము. బై 8 తీసిడిస్తే అయిపోయి కదా. అప్పుడు ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు 1100 సంపాదిస్తారు. అర్థమైనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఏమి ఇచ్చినాడు మళ్ళా 7 మంది పురుషులు 10 మంది మహిళలు అంట. 7 మంది పురుషులు 10 మంది స్త్రీలు ఎంత సంపాదిస్తారంటారా 10,250 రూపాయలు సంపాదిస్తారంట. అంతేనా. ఎన్ని రోజులు సంపాదిస్తారు ఇది 5 రోజులు సంపాదిస్తారని కష్టం. సో 5 రోజులు సంపాదిస్తారంటే రోజుకి ఎంత సంపాదిస్తారంటే ఏం చేయాలి బై 5 చేసి ఇస్తారు కదా. సో ఇప్పుడు చెప్పండి 5 రెట్ల 10 5 5 20 అంటే 2,050 రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు. అర్థమైనా. అంటే 4 పురుషులు 5 మంది స్త్రీలు ఒక రోజు 1,100 సంపాదిస్తారని అర్థం. అలాగే 7 మంది పురుషులు 10 మంది స్త్రీలు ఒక రోజులోన 2,050 రూపాయలు సంపాదిస్తారని అర్థం రైటా. ఇది క్వశ్చన్ ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు చూడండి క్వశ్చన్ అనేది. తర్వాత ఏమి ఇచ్చినాడంటే 8 మంది పురుషులు 12 మంది మహిళలు ఎంత 8 మంది పురుషులు 12 మంది మహిళలు ఎన్ని రోజుల్లోన డబ్బు సంపాదించాలి. ఎంత డబ్బులు సంపాదించాలంట 21,600 సంపాదించాలంట. 21,600 సంపాదించాలంట. అయితే వీళ్ళిద్దరు కలిపి కలిసి ఇంత సంపాదించాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ అసలు ఒక మెన్ను ఒక ఉమెన్ ఎంత సంపాదిస్తారో కనుక్కోవాలి మనం ఇక్కడ రైటా. సో అట్లా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి ఏం చేయాలని క్వశ్చన్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ 4 మెన్ ఇక్కడ చూడండి 4 మెన్ 5 ఉమెన్ 7 మెన్ 10 ఉమెన్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు సేమ్ కనిపిస్తుందండి మీకు. ఇది సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసి కదా మనం అప్పుడు. అంటే ఇది 10 ఉన్నది ఇది కూడా 10 రావాలంటే దీన్ని ఏమితో చేసి సరిపోతుంది 2తో చేసి సరిపోతుంది కదా. అంటే చేయండి అప్పుడు 2తో చేయండి దీన్ని ఏమవుతుంది అప్పుడు 2 4 8 నెక్స్ట్ 2 5 10 ఉమెన్ ఈక్వల్ టు దీన్ని కూడా 2తో చేసి 11 ఎట్లా అంటే 2,200. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే. ఇది ఈక్వేషన్ 2 ఇది అంటే రాయండి 7am 10w ఈక్వల్ ఎంత ఉన్నది 2,050 రూపాయలు. సో గుర్తులు చేంజ్ అయితే కదా చేసేటప్పుడు మైనస్ చేయాలి కదా మనకి తీసేసేటప్పుడు. సో మనకి 10 ఉమెన్ క్యాన్సిల్ అయితే లేదా. సో అప్పుడు ఒక మెన్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి అంతే కదా 8 నుంచి ఓడిపోతే మెన్నే కదా. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ ఎంత ఉన్నది 150 రూపాయలు. సో మెన్ ఈక్వల్ ఒక మెన్కి ఎంత ఒక రోజుకి 150 రూపాయలు. పురుషునికి అయితే 150 రూపాయలు వస్తాయంట.
స్త్రీకి ఎంతో కనుక్కునొచ్చు కదా, ఒకటి వచ్చేదంటే ఇంకోటి కనుక్కునొచ్చు లేదా. ఇప్పుడు చెప్పండి, ఒక మెన్కి ఎంత 150 రూపాయలు. అప్పుడు ఇది ఎంతమంది ఉన్నారు, నలుగురు ఉన్నారు. సో 15 నాళ్ళ ఎంత అవుతుంది అంటే నలుగురు పురుషులకి 600, మొత్తం మీద ఎంత ఉన్నది 1100. సో 1100 నుంచి 600 పోతే ఎంత 500. కానీ ఎంతమంది స్త్రీలకి 5 మంది స్త్రీలకి 500 అంటే ఒక స్త్రీకి ఎంత అవుతుంది 100 రూపాయలు. అంటే ఉమెన్కి ఎంత వచ్చింది మనకి 100 రూపాయలు వచ్చింది. రైట్. ఇప్పుడు చెప్పండి మెన్కి ఎంత వచ్చింది మనకి 150. సో 15 ఎంబల 120 ఎంత చూడండి, 8 ఇంటూ రాస్తాను కావాలంటే 150 ప్లస్ 12 ఇంటూ ఉమెన్కి ఎంత వచ్చిందిరా 100. రైట్. చెప్పండి ఇప్పుడు 15 ఎంబల 120 ఇంకొక 0 ఉంటుంది కాబట్టి 1200. ఇక్కడ ఎంత అవుతుంది, సో 12 అంటే 12 ఎట్లా అంటే ఒక్క రోజుకి 2400. ఇద్దరు వీళ్ళందరూ కలిపేసి ఒక రోజులో ఎంత వస్తుంది 2400. కానీ ఎంత సంపాదించాలి డబ్బులు మనకి 21,600 చంపేయాలా. అంటే బై ఎంత ఉంటే మనకి ఒక రోజుకి ఎంత వస్తుంది మనకి 2400. ఎన్ని రోజులకు మనకు చేయొచ్చు అప్పుడు. సో మనకి 2 zeros క్యాన్సల్. మనకి ఏమిటితో పోతుంది చెప్పండి, 24 4లో పోతుందినా, ఎక్కబోతుందినా 24 8లో పోతుందినా, 8లో పోదు చెప్పండి. డైరెక్ట్ 3తో పోతుంది, 2తో పోతుంది డైరెక్ట్. 6 4 24, 6 6 18, 6 6 36, 4 9 30. అంటే మనకి ఎన్ని రోజులు పడతాయి 9 days. అంటే 9 రోజులు పడతాయి అనమాట ఆ డబ్బులు సంపాదించడానికి. రైట్. అంటే ఫస్ట్ మనం నార్మల్గా చేసి ఇట్లా మెన్కి ఉమెన్కి సపరేట్ కనుక్కున్న తర్వాత దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్గా ఎన్ని రోజులు పడుతుంది ఇట్లా కనుక్కోవచ్చు. సేమ్ 174 క్వశ్చన్ కూడా ఇట్లా చేయండి మీరు. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 176 ఏమి ఇచ్చినాడు చూడండి. మనకి ఒక పనిని ABCలు పనిచేస్తారంట. చెప్పండి ఎవరెవరు ఏం చేస్తారా, A తర్వాత B తర్వాత C. A ఎన్ని రోజుల్లో చేస్తారంట 15 రోజుల్లో చేస్తారు, B 20 రోజుల్లో చేస్తారు, C 30 రోజులు చేస్తారు. వెంటనే ఎల్సిఎం చెప్పండి టక్కన 60, 14 60, 23 60, 32 60. సో ఎల్సిఎం 60. రైటా. సో ఈ విధంగా చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూడండి, మొత్తం పనికి డబ్బులు మాత్రం 18,000 రూపాయలు ఇచ్చారంట. సో మొత్తం అమౌంట్ మనకి ఎంత ఇచ్చారంటే వీళ్ళకి 18,000 రూపాయలు. ఒక పనిని కంప్లీట్ చేయడానికి ABCలు ముగ్గురు కలిపి వాళ్ళకి 18,000 డబ్బులు ఇచ్చారంట. కానీ A ఒకడైతే 15 రోజులు చేస్తాడు, B ఒకడైతే 20 రోజులు, C ఒకడైతే 30 రోజుల్లో చేస్తాడు. ఈ విధంగా మనం క్వశ్చన్ ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినారంటే మొత్తం పనికి 18,000 ఇచ్చిన తర్వాత B వాటా అనేది C వాటా కంటే 6,000 అధికమా ఇచ్చిండేది. సో 6,000 అధికమంట. సో ఎవరు వాటా అధికమంట, B వాటా ఎక్కువ ఉంటుందంట. B వాటా అనేది C కంటే ఎంత ఉంటుందంట 6,000 ఎక్కువ ఉంటుందంట. అయితే ఏ ఎన్ని రోజులు పని చేసాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎన్ని రోజులు చేశాడు పని అనేది. సో మనకి ఇక్కడ ఎట్లైనా ఫాలో కావాలా, ఎట్లా ముందుకు పోవాలనేది మీకు ఏమైనా తెలుస్తున్నది లేదా, ఏం తెలియట్లేదు. ఎన్ని రోజులు చేశారని ఏమని ఇచ్చినాడా ఏమి. కానీ ఎన్ని రోజులు చేసినా మాత్రం కనుక్కోవాలి. వాళ్ళకి డబ్బులు 18,000 ఇస్తారంట. ఎన్ని రోజులు పని చేసినా కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి దీంతో ఫస్ట్ మనం ఎట్లా ఫాలో కావాలంటే ఎఫిషియన్సీతో ఫాలో కావాలి మనం ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి A B తర్వాత C. ఇప్పుడు నాకు ఏమంటానంటే ఏకి ఎంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు డబ్బుల గురించి మనకు డబ్బులు ఇచ్చింది, ఏమి ఇచ్చినాడు మనకి డబ్బులు ఇచ్చినాడు. సో అంటే ఇక్కడ ఏకి ఎఫిషియన్సీ ఎంత ఉన్నది ఇక్కడ 4 ఉన్నది, B యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 3 ఉన్నది, తర్వాత C యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 2 ఉన్నది. ఇప్పుడు మీరు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాంట్లో ఒక కామన్ పాయింట్ ఇచ్చినాడు క్వశ్చన్. ఏమి ఇచ్చినాడంటే దాంట్లో నాకు తెలిసి ముగ్గురు కలిసి కొద్ది రోజులు పని చేశాక C అనేవాడు వదిలి వెళ్ళానని ఇచ్చినాడు ఒక పాయింట్. ముగ్గురు కలిసి పని చేశారంట, చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత C అనేవాడు వెళ్ళిపోయినాడు అని ఇచ్చినారు ఇక్కడ. అంటే C అనేవాడు వెళ్ళిపోతే మిగిలిన పని ఇంకా ఎవరు కంప్లీట్ చేసినారు, ABలే కదా కంప్లీట్ చేసినారు. అంటే ఇక్కడ ఇది ఏం అర్థం చేసుకోవాలంటే ఈ పాయింట్ అని మనము A మరియు Bలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పని చేసుకునే ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురు ఉన్నారు అప్పుడు పని చేసేటప్పుడు, చివరి వరకు ఉండేది మాత్రము ఇద్దరు. అంటే A ఎన్ని రోజులు పని చేసింటే B కూడా అన్ని రోజులే పని చేసింటాడు, కానీ C అనే కూడా చేసిండు. ముగ్గురు కలిసి అనేది పని స్టార్ట్ చేసినారు, చేసిన తర్వాత ఎంతో కొంత వర్క్ అయిపోయిన తర్వాత C అనేవాడు వదిలి వెళ్ళిపోయినాడంటే మిగిలిన పని ఎవరు కంప్లీట్ చేసినట్ల A మరియు Bలు కంప్లీట్ చేసినట్ల. అంటే ఏమని అర్థం దీంట్లో ఇప్పుడు మీకు A మరియు Bలు ఫస్ట్ నుంచి చివరి వరకు పనిచేసినారని అర్థం. అంటే A ఎన్ని రోజులు చేసింటే B కూడా అన్ని రోజులే చేసినట్ల, కానీ C అనేవాడు అన్ని రోజులు చేసినట్ల కాదు మనకి. అర్థమైందా. సో అందుకోసం ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A అనేవాడు X రోజులు పనిచేసాడని కష్టం అనుకుందామండి.
అప్పుడు బి కూడా ఎన్ని రోజులు పనిచేసినట్లా ఎక్స్ రోజులే చేసినట్ల. కానీ సి అనేది ఎక్స్ అనుకోవచ్చా? అనుకోకూడదు, ఎందుకంటే సి కొన్ని రోజులు చేసి వెళ్ళిపోయినాడు కదా. కాబట్టి సి అనేవాడు ఎన్ని రోజులు చేసినట్టు అనుకుందామండి, వై రోజులు చేసేదానికసి అనుకోండి. రైట్. అప్పుడు ఏకి ఎంత డబ్బులు వస్తాయి, బికి ఎంత డబ్బులు వస్తాయి, సికి ఎంత డబ్బులు వస్తాయో మనం కనుక్కోవచ్చు కదా. కనుక్కోవచ్చా కనుక్కోలేమా? అంటే ఎఫిషియన్సీతోనే కదా అనుకోండి. ఇప్పుడు ఒక రోజుకి ఏక ఎఫిషియన్సీ ఎంత? 4 భాగాలు. అప్పుడు నేను 10 రోజులు చేసింటే కినా నాకు ఎంత డబ్బులు వస్తాయి అంటే 10 నెలల అంటే 40 భాగాలు డబ్బులు నాకు వస్తాయి అనమాట. ఈ 18,000 ఎంతైతే ఉన్నదో దాంట్లో 40 భాగాలు నాకు డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు నాకు ఏ ఎన్ని రోజులు చేసినా తెలియదు, నాకు ఎక్స్ రోజులు అనుకుంటున్నాను. కాబట్టి ఎక్స్ ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది? 4x. అంటే ఆ 4x యూనిట్లు ఎవరికి వస్తుంది? డబ్బులు ఏకి వస్తుంది. కాబట్టి ఏకి అప్పుడు ఏమవుతుంది? 4x. అంటే ఏ పని చేసిన రోజులను రాసుకుంటారు ఇక్కడ. ఏ పని చేసిన రోజులు సంఖ్య ఏమనుకుంటారు? ఎక్స్ అనుకోండి. రైట్. అప్పుడు సేమ్ ఏ అనేది ఎక్స్ రోజు ఇస్తుంది, బి కూడా ఏమవుతుంది? ఎక్సే. మనకు అదే క్వశ్చన్ అనేది పాయింట్ ఇచ్చింది. అర్థమైంది లేదు? ఇప్పుడు వీనికి ఎన్ని డబ్బులు వస్తాయి? 3 × x 3x. అప్పుడు సి అని కూడా వదిలేసి వెళ్ళిపోయినట్లు కదా. అప్పుడు సి పని చేసిన రోజులు ఏమని అనుకున్నాం మనము? ఇంకొకటి ఏదో వేరే నెంబర్ అనుకో. కాబట్టి వై అనుకుంటే అప్పుడు వాడికి సి అనేది ఎంత అయితే మనకి 2y డబ్బులు వస్తాయి మనకి. కానీ ఇక్కడ చూడండి సింపుల్ లాజిక్ ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్లోన, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎంతసేపు చెప్తున్నాను. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసిన ఇదే క్వశ్చన్ని ఎంతసేపు చేసి ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఏమైనా రాసింది దీంట్లోన? కాన్సెప్ట్ మాత్రమే అర్థం చేసుకునే ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీకు. లేక ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఇబ్బందిగా ఉండదునే? లాస్ట్ లెక్క కూడా చెప్తే క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఇబ్బంది ఉండదునే? ఏ లెక్కనే కానీ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా? ఏదో ఒక లెక్క మాత్రం మధ్యలో వచ్చిండొచ్చు, కానీ నార్మల్గానే ఉంటాయి క్యాలిక్యులేషన్స్. అంటే ఎందుకు ఇట్లా రాస్తున్నారు, అసలు ఎందుకు అంటే ఈ లెక్కని ఈ విధంగా ఎందుకు చేస్తున్నామని అర్థం చేసుకోండి ఇక్కడ. అర్థమైనా? సో మనకి ఇప్పుడు సి ఈజ్వల్ టు ఇది ఇచ్చాడు, కానీ ఇవి డబ్బులే కదా మనకు వచ్చిండేది. కానీ మనకు లెక్కలో ఒకటి ఏమి ఇచ్చినాడంటే బి అనేవాడు సి కంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడంట. ఎంత ఎక్కువ తీసుకుంటాడంట? 6,000 ఎక్కువ తీసుకుంటాడంట. అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, వీడు 3x అనుకస్ అంటే ఈ 3x అనుకస్ అనేది ఈ 2y అనేది ఇది ఎంత తక్కువ ఉంటుంది? ఇది 6,000 తక్కువ ఉంటుందనే లేదా? అంటే డైరెక్ట్గా 2y ఈజ్వల్ టు నేను ఏమని రాస్తానంటే 3x - 6,000 అని రాస్తాను. రాయచి రాయకూడదా? ఎందుకంటే ఇప్పుడు బి అనేవాడు ఎంత డబ్బులు అయితే తీసుకున్నాను, బి ఎంత కొంత డబ్బులు తీసుకున్నాడు కదా, బి ఎంత డబ్బులు తీసుకున్నాను, సి అనేవాడు బీని కంటే 6,000 తక్కువ తీసుకున్నాడు అని చెప్తున్నాడు. సో నేను ఏమంటే బి తీసుకున్న డబ్బులు 3x కదా మనం అనుకునేది, వీనికంటే ఇప్పుడు 3,000 తక్కువ కాబట్టి -3. 3,000 6,000 6,000 తక్కువ కాబట్టి -6,000 రాయచలేదా? ఇప్పుడు ఇవన్నీ డబ్బులు కలిపితే ఎంత రావాలంటే మనకి ఆన్సర్ వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పండి 4x 3x 3x మొత్తం ఎన్నే అంతే కదా 10x. ఇక్కడ -6 ఉండదు, ఈజ్వల్ అర్థం పోతే ఈజులకు ఈజ్వల్ 18,000 రాయాల్సింది. సో 18,000 ఒక 6,000 మైనస్ ఈజ్వల్ అర్థం పోతే ప్లస్ అవుతుంది. సో 18 ఒక 6 ఎంత? 24. అంటే మనం ఇప్పుడు ఎంత రాయొచ్చు? సో ఇక్కడ 10x ఈజ్వల్ టు 24,000. అప్పుడు x ఈజ్వల్ ఎంత అవుతుంది చెప్పండి? x ఈజ్వల్ ఎంత అవుతుంది? 2,400. అప్పుడు ఏ గురించి కదా వాడు అడిగింది, ఏ ఎన్ని రోజులు పనిచేసినది కదా ఒక క్వశ్చన్ అడిగింది. అప్పుడు ఏకి డబ్బులు ఎంత వచ్చినాయి, ఏకి డబ్బులు ఎంత వచ్చినాయి, ఎంత వచ్చినా ఒక రోజు నార్మల్ x ఈజ్వల్ ఎంత వచ్చింది మనకి 2,400. కాకపోతే డబ్బులు ఎంత ఉందా మనకి 4x. అప్పుడు 24 × 4 చేస్తే ఏమవుతుంది? 24 9,600. అంటే ఏ ఎంత డబ్బులు ఎర్న్ చేసినట్టు మనకి 9,600. ఇప్పుడు చెప్పండి మొత్తం డబ్బులు ఎంత ఉండేది? 18,000. అంటే చూడండి ఇప్పుడు ఏ అనేవాడికి మొత్తం 18,000 ఉండేది దాంట్లోనా ఎంత వచ్చినాయి డబ్బులు? 9,600 వచ్చినాయంటే. సో ఇప్పుడు కొట్లు కొట్టండి, 2 0s 2 0s క్యాన్సర్. ఇంకేమిటితో పోతుంది? 6తో కొడతారా? 6 1 6 6 36 6 3 18. ఇంకేమిటితో పోతుందిరా? 2 16 2 15. అంటే 8/10. అంటే మొత్తం 15 భాగాలు డబ్బులు ఉంటే కదా ఏకి ఎన్ని భాగాలు వచ్చినట్లు మనకి 8 భాగాలు వచ్చినట్ల. రైటా? ఇప్పుడు కానోడు క్వశ్చన్ అడిగింది ఇదేమి, ఏ ఎన్ని రోజులు పనిచేసేది అనేది. ఇప్పుడు మొత్తం భాగాలంటే 15 అంటే మొత్తం అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ మొత్తం వర్క్ని ఏ చేస్తే కింద ఇంత డబ్బులు మనకి వస్తాయనే కదా అర్థం. ఇప్పుడు ఈ మొత్తం పని ముగ్గురు చేస్తే ముగ్గురు కలిపి 18,000 చేసినాడు. ఇల్లు కాకోకున్నట్ల ఈ మొత్తం పనిని ఎవడో ఒకటే కంప్లీట్ చేయని ఆ ఒకరికి 18,000 వస్తాయి లేదా డబ్బులు వస్తాయనే లేదా? ఆ వస్తాయని కసినప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత? 4. వాడు మొత్తం పని ఎంత ఉన్నది? 60 యూనిట్లు. అంటే ఈ 60 యూనిట్ల పని ఏ ఒక్కడికి చేశాడని అనుకుందాం, ఏ గురించి కదా మాట్లాడేది. అప్పుడు ఏ ఒక్కడే మొత్తం పని చేయాలనుకుంటే కినా 60/4 చేస్తే ఎంత అవుతుంది? అంటే 15 డేస్లో మొత్తం వరకు 15 రోజులు అయిపోతుందే లేదా? కానీ వాడు మొత్తం వరకు వాడొక్కడే చేసాడు. కానీ ఇక్కడ చూడండి మొత్తం భాగాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 15 భాగాలు. సో 15 భాగాలకి ఎన్ని రోజులు వచ్చింది మనకి? 15 రోజులే వచ్చింది.
మళ్ళీ అప్పుడు 8 భాగాలకి ఎన్ని రోజులు వస్తాయి? 8 రోజులు వస్తాయి. అంటే ఎన్ని రోజులు పనిచేసినట్లు ఏ అనేవాడు? 8 రోజులు చేసినట్ల. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 185 ఏమి ఇచ్చినాడంటే ఏబిసిలు ఒక పనిని వరుసగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల్లో చేయగలుగుతారని నేను ఇచ్చిండేది. సేమ్ చెప్పండి మనకి ఏ, బి, తర్వాత సి. 10 రోజులు, 15, 30, 20. ఓకే, 20 రోజుల్లో చేయగలుగుతారు. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? సో 10 6 60, 15 4 60, 23 60. సో మనకి ఈ విధంగా నార్మల్గా ఇచ్చాడు కాబట్టి చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడంట. ప్రతిరోజు గరిష్టంగా 2 మాత్రమే పనిచేయాలంట. చూడండి రూల్ ఏమి ఇచ్చాడంటే రోజు 2 మాత్రమే పనిచేయాలా, గరిష్టంగా 2 పని చేయాలా. రైటా? సో డైలీ వర్క్ చేయాలా, చేసేది మాత్రం 2. తర్వాత ఏమి ఇచ్చినాడు? ఏ ఒక్కరు కూడా వరుసగా 2 రోజులకు మించి పని చేయలేరు. ఇప్పుడు నేను ఉన్నాను, ఈరోజు చేసేనా, మళ్ళీ రేపు చేస్తా, 3 రోజులు నన్ను ఉండకూడదు. ఇంకా అర్థమైతే నేను చెప్పేది, ఏ ఒక్కరే ఎవరైనా కానీ వరుసగా 2 రోజులు మాత్రమే చేయాలా, 3 రోజులు ఉండకూడదు. మళ్ళీ 1 రోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ రావచ్చు, మళ్ళీ 2 రోజులు చేయొచ్చు. మరి 3 రోజులు కంటిన్యూస్గా ఏ వ్యక్తి కూడా వరుసగా 3 రోజులు పని చేయరాదు. కానీ డైలీ మాత్రం ఎంతమంది పని చేయొచ్చు? 2 పని చేయొచ్చు. రైట్, అట్లా చేస్తే కానీ క్వశ్చన్ చూడండి. ఇలా చేస్తే మొత్తం పని పూర్తవడానికి కనిష్టంగా పట్టే సమయం ఎంత? సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎప్పుడు ఇట్లే మెన్షన్ చేస్తారు. మనకి కనిష్టంగా ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. సో మనకి టైం తక్కువ పట్టాలంటే పని తొందర చేయాలనే కదా అర్థం. కనిష్ట సమయం ఎంత అని క్వశ్చన్ కదా అడిగింది. అంటే మ్యాక్సిమం తక్కువ రోజులు తీసుకున్నాండి. ఎన్ని రోజులు తక్కువ అయితే అన్ని రోజులు తక్కువలోనే పని పూర్తి చేయాలని అర్థం. అంటే తక్కువ రోజుల్లో పని పూర్తి కావాలంటే ఎఫిషియన్సీ ఎట్లుండాలి? మనకి హెవీగా ఉండాలా. ఎంత సామర్థ్యం ఎక్కువ ఉంటే పని అంత తొందరగా అయిపోతుంది. అర్థమైంది ఇక్కడ? సో ఎంత ఎఫిషియన్సీకి ఎంత సామర్థ్యం ఎక్కువ ఉంటే అంత తొందరగా పని అయిపోతుంది. సో వాడు ఇప్పుడు ఏమంటున్నాడు అనుకుంటే 2 మాత్రం చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎఫిషియన్సీ ఎక్కువ 2 ఉండేది ఫస్ట్ తీసుకొచ్చు కదా, 2 ఎవరికి ఎక్కువ ఉండదు? మనకి సామర్థ్యం ఎవరికి ఎక్కువ ఉండదు? ఏకి ఉండదు. అంటే ఫస్ట్ రోజు అంటే చూడండి, ఫస్ట్ రోజు ఏ. తర్వాత ఇంకొక నోట్ తీసుకుందాం, బిని తీసుకుందాం. సో వీళ్ళిద్దరు చేసే 6 + 4 కదా, 6 4 ఎంత అవుతుంది? 10. అంటే ఫస్ట్ రోజు 10 యూనిట్లు పని అయిపోతుంది. మనకున్నది 60 యూనిట్లే పని. రైట్, మళ్ళీ నెక్స్ట్ రోజు ఎవరు తీసుకుందాం చెప్పండి. ఇప్పుడు బీసీ తీసుకుందామంటే ఏసీ తీసుకుందామంటే ఇప్పుడు చూడండి, బీసీ తీసుకుంటే కానీ 7 అవుతుంది, ఏసీ తీసుకుంటే ఎంత అవుతుంది? 9 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ రోజు మళ్ళీ ఎవరు తీసుకున్నప్పుడు ఏసీని తీసుకున్నా. కాబట్టి ఎన్ని యూనిట్లు అవుతుంది? ఏసీ అంటే 9 యూనిట్లు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏ వచ్చినాడు, ఈడు కూడా ఏ వచ్చినాడు 100%. నెక్స్ట్ ఇంక ఏ రాకూడదు. ఇంకా ఏ మర్చిపోయి మీరు ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇక్కడ బి వచ్చినాడు, ఇక్కడ సి వచ్చినాడు. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా ఎవరు రావాలి? 2 అయితే కన్ఫర్మ్ రావాలా. వాళ్ళు ఎవరు? బీసీలే రావాల్సింది. ఇంకా ఎవరు వస్తారు? బీసీలే రావాలా. సో ఇప్పుడు బీసీ అనేవాడు ఎంత చేస్తారు? బి అంటే ఎంత? 4 7. ఎన్ని యూనిట్లు? 7 యూనిట్లు. అంటే ఫస్ట్ రోజు 10 యూనిట్లు అయిపోతుంది, సెకండ్ రోజు 9 యూనిట్లు అయిపోతుంది, 3వ రోజు 7 యూనిట్లు అయిపోతుంది. మళ్ళీ ఎవరు వస్తారు చెప్పండి? నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ సిసి వచ్చినాడు, మళ్ళీ సి రాకూడదు. ఖచ్చితంగా మళ్ళీ ఎవరు వస్తారు? ఏబి వచ్చినాడు. ఏబి వస్తే మళ్ళీ తర్వాత ఎవరు రావచ్చు? మళ్ళీ ఏసీ రావచ్చు. తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? బీసీ. అంటే ఇదే ఆర్డరే కదా రిపీట్ అయ్యింది. ఇంకా ఇదే ఆర్డరే కదా రిపీట్ అయ్యేది. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ 10 యూనిట్లు ఒక రోజు, సెకండ్ యూనిట్ 19 యూనిట్లు. అంటే ఎంత అవుతుంది? 19 యూనిట్లు. సో నెక్స్ట్ ఎన్ని యూనిట్లు? 7 యూనిట్లు. ఎంత అవుతుంది? 26. అంటే 3 రోజులకి ఎన్ని యూనిట్లు అయిపోయినాయి? 26 యూనిట్లు అయిపోయినాయి. ఒకవేళ నెక్స్ట్ 4వ రోజు ఎన్ని యూనిట్లు చేస్తాడు? నార్మల్గా ఆప్షన్స్ చూడండి, ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఆప్షన్ చూడండి. ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ మనకి తక్కువ యాది ఉన్నదో చూడండి, 6 6 7 7. తర్వాత సంథింగ్ అవి ఏమి బయలు వేసినట్టు తర్వాత చూద్దామండి. 6 కదా ఇచ్చిండేది, అన్నిటికంటే తక్కువ నెంబర్ 6, తర్వాత 7 ఉండదు. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ చూడండి, 3 రోజులకి ఎన్ని యూనిట్లు అయిపోయినాయి మనకి? ఇక్కడ 10 1 9 19, 19 1 7 26 యూనిట్లు పని అయిపోయింది. అక్కడ ఆప్షన్స్లో అన్నిటికంటే తక్కువ ఉండేది ఎన్ని యూనిట్లు? ఎన్ని రోజులు? 6 రోజులు. అంటే 6 రోజులకి ఎన్ని యూనిట్లు అయిపోతుందో చెప్పండి? డబలే కదా. ఇప్పుడు 3 రోజులకి 26 యూనిట్లు అయిపోతాయి కదా, ఇంకొక 3 రోజులు ఎక్కగలిగితే ఏమైతే డబలే కదా. కావాలంటే కోట్లు కూడా మీకు అర్థం కోసం కదా. ఏమైతే ఎక్కడ పోతే 3 గంటల 6, ఇక డైరెక్ట్ పోతాయి కదా, 3 గంటల 6 అంటే 26 గంటల 52 యూనిట్లు అనేది 52 యూనిట్లు పని అనేది అయిపోతుంది. ఎన్ని రోజులకి? 6 రోజులకి. ఇప్పుడు మనకు టోటల్ వరకు ఎన్ని యూనిట్లు ఉండదురా? 60 యూనిట్లు ఉండదు. ఇప్పుడు ఎన్ని రోజులు చేసినా నన్ను?
6 రోజులు చేసినాను. 6 రోజులు చేసింటే 52 యూనిట్లు అయిపోయింది. ఇంక ఎన్ని యూనిట్ల పని ఉంటుంది? 8 యూనిట్ల పని మిగిలి ఉండేది. ఇప్పుడు ఈ 8 యూనిట్ల పనిని కరెక్ట్ 6 రోజులు లేదా 1, 2, 3 రోజులు అయిపోయినాయి. తర్వాత 1, 2, 3 రోజులు మళ్ళీ 3 రోజులు అయిపోతే లేదా అంటే మళ్ళీ ఎవరు వస్తారు 7 రోజు? ఇప్పుడు వీడియో కదా వచ్చేది. ఏ బీలు ఇద్దరు రావాలా. మనకు ఉండేది 8 యూనిట్లే, కానీ వీళ్ళ యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది? బై 10, 2 నాళ్ళ. సో మనకి ఇక్కడ ఎన్ని రోజుల వరకు వచ్చింది? ఇక్కడ 6 రోజులు. తర్వాత సో 6 రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 186. రైట్. క్వశ్చన్ నెంబర్ 186 చూడండి ఏమి ఇస్తారు అనేది. PQRలో ఒక పనిని వరుసగా 40, 30, 20 రోజుల్లో చేయగలుగుతారనే కదా ఇచ్చిండేది క్వశ్చన్. చెప్పండి PQR ఒక పని ఎన్ని రోజులు చేస్తారని చెప్పండి. 40, 30, 20 రోజుల్లో చేయగలుగుతారు. ఎల్సిఎం ఎంత వచ్చింది? 120నా? చెప్పండి. 40 మూల 34, 26. ఓకే, మనం క్వశ్చన్ చూద్దామండి. తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్ అనేది. ప్రతిరోజు వారిలో 2 మాత్రమే పని చేయాల. పని చేసిన అదే 2 వ్యక్తులు వరుసగా 2 రోజులు పని చేయరు. చూడండి ఇక్కడ క్వశ్చన్ బాగా. ప్రతిరోజు 2 మాత్రమే పని చేయాలంట. ఉండేదే 3. వీళ్ళన ప్రతిరోజు 2 చేయాలంట. చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ప్రతిరోజు 2 చేసిన తర్వాత పని చేసిన అదే 2 వ్యక్తులు మళ్ళీ రిపీట్ కాకూడదు. అర్థమైనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు PQ ఫస్ట్ రోజు చేశారనుకుందాం. నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ PQ అంటే అదే 2 మాత్రం రిపీట్ కాకూడదు. ఇంకొకరితో జత కట్టాలి వాడు. కానీ వాడు ఇంకొకటి చేసినాడు చూడండి. ఇదే ఇచ్చినాడు క్వశ్చన్, ఇట్లా ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చాడు చూద్దామండి. అలా చేసినప్పుడు మొత్తం పని పూర్తి కావడానికి పట్టే సమయం ఎంత కష్టం కావడం కనీస సమయం ఎంత కష్టం. సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా చేసి ఇంతకుముందు క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ప్రతిరోజు 2 చేయాలా, ఒకడు వరుసగా 2 రోజులు మాత్రమే చేయాలి, 3 రోజులు రిపీట్ కాకూడదు. ఇది ఇంతకుముందు ఇచ్చిన కండిషన్. ఇంతకుముందు క్వశ్చన్లో మనం చేసింది ఇక్కడ ఎట్లా కష్టం అంటే ఇక్కడే. అందుకోసమే ఆ కండిషన్ ఆ క్వశ్చన్ కాటికే మళ్ళీ దీనికి వచ్చి అప్లై చేశారు మీరు. మైండ్లో మనకి ఎట్లుంటుంది అనుకుంటే ఫస్ట్ ప్రిపరేషన్ అయినప్పుడు ఆడు ఇట్లా చెప్పాడు కదా, ఇదేమి ఇట్లా చెప్పాడు కదా అన్నట్టు ఉంటుంది క్వశ్చన్. ఈ ఆట కాదే ఇప్పుడు సపరేట్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ 2 చేయాలి ఎవరో ఒకరు. ఇక్కడ కూడా కనీస సమయం ఎంత పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి ఎక్కువ ఎఫిషియన్సీ ఎవరిది ఉన్నది? ఫస్ట్ QR ఉన్నది. అంటే ఇది 6, 4 అదే కదా 10 ఎక్స్ అవుతుంది మనకి. ఫస్ట్ మనకి ఎవరు చేస్తారని క్వశ్చన్ అంటే Q + R చేద్దాం అనుకున్నాం. ఎంత అవుతుంది? 4 + 6 10 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వీళ్ళిద్దరు మాత్రం రారు. అప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? అప్పుడు PQ తీసుకుందామండి, PR తీసుకుందామండి. ఏంటికి తీసుకున్నాడంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉండేది కదా, కనీస సమయం ఇచ్చినాడు కాబట్టి. సో మనకి PR అనేవాడు తీసుకోవచ్చు ఇక్కడ. PR అనేది తీసుకుంటాం. ఎంతైతే PR అంటే 9 యూనిట్లు. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎవరు తీసుకొని చెప్పండి? మళ్ళీ వీళ్ళు ఈ జంట మాత్రం రాకూడదు మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఇక్కడ P వచ్చే, ఇక్కడ QR వచ్చింది కదా, PQ ఇప్పుడు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఏమంటున్నారంటే మీరు ఒకరు PQR కష్టం అంటారు. PQ బదులు మళ్ళీ QR తీసుకొచ్చా లేదనేది మీరు చెప్పండి. నేను QR అంట. మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉండదు. ఇప్పుడు PQ చూడండి, PQ అంటే ఎంత? 7. అదే QR అంటే ఏమవుతుంది? 10. వాడు చెప్పాను వీడు Q వీడు వచ్చాడు, ఇటు చూడండి, ఇటు Q వచ్చినాడు, ఇటు R వచ్చినాడు, ఇక్కడ కూడా R వచ్చినాడు, ఇక్కడ R వచ్చినాడు, ఇక్కడ R వచ్చినాడు, ఇక్కడ కూడా R వస్తున్నాడు. వాడు చెప్పిన ఒకడు వరుసగా 3 రోజుల కంటే ఎక్కువ 2 రోజులు మాత్రమే చేయాలని చెప్పాను ఏమన్నా. జంట అంటే 2 రిపీట్ కాకూడదు, ఒకటి రిపీట్ కావచ్చు. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ R అనేవానికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉండదు కాబట్టి ప్రతి షిఫ్ట్లో పెడతావాన్ని. అర్థమవుతున్నది లేదా? సో ప్రతి షిఫ్ట్లో పెడతాను, ఎందుకంటే నాకు ఎఫిషియన్సీ మంది ఎక్కువ ఉండదు కదా. వాడేమైనా ఎక్కువ కండిషన్ ఇచ్చాడా? ఒకడు 2 రోజులు మాత్రమే చేయాలి, ఇందుకు ముందు అక్కడ 3 రోజులు కంటిన్యూస్గా 2 రోజుల కంటే ఎక్కువ చేయకూడదు ఏమి ఇచ్చాడు కదా వాడు. 2 మాత్రం రిపీట్ కాకూడదు, ఒకటి రిపీట్ కావచ్చు. సో ప్రతి దాంట్లో వీడు రిపీట్ అవుతారు, ఎందుకంటే వీడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉండదు కాబట్టి వాడిని ప్రతిసారి పెట్టుకుంటున్నాను ఇవన్నీ. ఒకసారి వీడిని ఇంకోసారి వన్ మార్చలేదు, అదొకటి అది మార్చేది. అంటే ఎవరు ఇంకా రిపీట్ అవుతారు? QR, PR, మళ్ళీ QR మళ్ళీ PR, ఇదే కదా రిపీట్ అయ్యేది. నేను చెప్పేది ఏమైనా వెంటనే రిపీట్ కాకూడదు. చూడడా ఆడ క్వశ్చన్లో మనకు జాగ్రత్త ఏమి ఇచ్చినట్టుగా ప్రతిరోజు వాళ్ళ 2 మాత్రమే పని చేసిన అదే 2 వ్యక్తులు వరుసగా 2 రోజులు చేయకూడదు. పని చేసిన వాళ్ళు 2 ఉన్నారు కదా, వరుసగా 2 రోజులు చేయకూడదు, నెక్స్ట్ రోజు చేయకూడదు, మళ్ళీ ఇంకొక రోజు చేయొచ్చు వాళ్ళు, మళ్ళీ అట్లా వరుసగా చేయకూడదు. అంతే, పక్కన ఉండకూడదు ఒకే జంట. ఇది కండిషన్ ప్రకారం.
మనకి క్వశ్చన్లని ఇట్లా వచ్చి నార్మల్గా చూడండి, ఇట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడే ఇట్లా రిపీట్ అయ్యేటట్లే ఉంటాయి. అట్లా రిపీట్ అయ్యేటట్లే ఆలోచించాలి మనం. అయితే నా ఆన్సర్ ఈజీగా వస్తుంది మీకు. ఒక్కొక్కరు లెక్క వేసుకుని పోతే దిగిన 120 యూనిట్లు పని చేసుకొని పోరు. ఒకవేళ 1000 యూనిట్లు వచ్చా, ఇక్కడ రోజు 19 అనుకుంటే వేసుకొని వెళ్ళినప్పుడు ఎంత అవుతుంది? ఎన్ని యూనిట్లు చేస్తావు అట్లా ప్రతి ఒక్కరిని మార్చుకొని పోతే దిగిన అవుతుందినా? కాబట్టి ఖచ్చితంగా రిపీట్ అయ్యేటట్లే ఉంటాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. రైట్. సో మనకి ఏమవుతుంది? క్యూఆర్ పిఆర్ ఈ విధంగా రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ రోజు 10 యూనిట్లు పని అయిపోతుంది దిగిన, రెండో రోజు ఎన్ని యూనిట్లు అయిపోతుంది? 9. అంటే 2 రోజులకి ఎన్ని యూనిట్లు పని అయిపోతుంది ఇక్కడ? అంటే 2 డేస్కి మనకి 19 యూనిట్లు అనేది వర్క్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, కనీస సమయం అంటే తక్కువ ఏ ఆప్షన్ ఉండదు. 12. సో ఇప్పుడు 12 తీసుకుందాం. అంటే 12 రోజులకి ఎన్ని యూనిట్లు పని అయిపోతుందో మనకు అనుకున్నాను మీరు. సో అప్పుడు చెప్పండి, 2 ఒక ఆట్ల 12 కదా. సో 2 ఆట్ల 12. సో మనకి 19 ఆట్ల అంటే 114 యూనిట్లు అయిపోతాయి. ఎన్ని రోజులకి? 12 రోజులకి. కానీ మనకి ఎన్ని యూనిట్లు ఉంటాయి? మనకి 120 యూనిట్లు. అంటే ఇప్పుడు అయిపోయింది 114 యూనిట్లు అయిపోయింది. ఇంకా ఎన్ని యూనిట్లు పని ఉంటుంది? 6 యూనిట్లు పని ఉంటుంది. ఇంకా మనకి ఎన్ని యూనిట్లు పని ఉంటుంది? 6. ఈ 6 యూనిట్ల పని ఇప్పుడు చేసేది ఎవరు చూడండి, కరెక్ట్ చూడండి. 114 ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. 1 2 ఈవెన్ నెంబర్. అంటే నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు? 115 ఇప్పుడు చూడండి. 13 రోజు నుంచి ఎవరు వస్తారు? క్యూఆర్లో వస్తారు. అంటే ఎంత ఎఫిషియన్సీ ఉందో వీళ్ళకి? 10. కానీ మనకు ఉండేది ఎంత? ఇది చేయాల్సిందే 6. 10/10 అంటే 2 ముళ్ళ 2 5 10. అంటే మనకి ఆల్రెడీ 12 రోజులు చేసినారు. ఇక్కడ వచ్చేసి 3/5 అంటే 12 3/5 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 189. PQRS అనే 4 వ్యక్తులు ఒక పనిని పూర్తి చేయడానికి నియమించబడ్డారు. PQRSలు వరుసగా ఆడు ఎన్ని రోజులు చేస్తాడో ఇచ్చినాడు చూడండి. మనకి అక్కడ ఏమేమి ఇచ్చినాడరా? సోమవారము, గురువారము, మంగళవారము, శుక్రవారము, బుధవారము, శనివారము, ఆదివారం. 1 2 3 4 5 6 7 వారం ఇచ్చినాడు. అంటే ఎన్ని రాస్తుంది చూడండి, మీకోసం రాస్తుంది చూడండి. మండే, తర్వాత ట్యూస్డే. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, మండే అని కరెక్ట్గా రాసండి. మండే, ట్యూస్డే, తర్వాత వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, తర్వాత సండే. వీటిలో ఎంచుకారు పంచినారులేండి, తర్వాత చూద్దామండి. మీరు అప్పుడే పంచి చెప్తారా మీరు? రైట్. సో ఒక పని చేస్తారంట. ఎవరు చేస్తారంట? 3 చేస్తారంట. ఎవరెవరు అనుకుంటే PQR మరియు S. ఈ 4 పని చేయడానికి చేస్తారంట. అట్లా వారంలోన ఒక్కొక్కరికి కొన్ని రోజులు కేటాయిస్తారంట వాళ్ళు. రైటా? అట్లా ఎవరెవరు కేటాయించారంటే చూడండి, PQRSలు వరుసగా ఇచ్చాడు. అంటే చూడండి, PQRSలు వరుసగా P అనేవాడు సోమవారం, గురువారం చేస్తారంట. P అనేవాడు ఎక్కడ చేస్తారంట? P అనేవాడుగా సోమవారం కాడ వస్తాడంట. తర్వాత ఇంకా గురువారం కాడ కూడా P అనేవాడు వస్తాడంట. అంటే ఎన్ని రోజులు చేస్తాడు వారంలోనా? 2 రోజులు చేస్తాడని అర్థం. అలాగే నెక్స్ట్ మళ్ళీ చూడండి ఏమి ఇచ్చినాడంటే, నెక్స్ట్ Q అనేవాడు మంగళవారం, శుక్రవారం అంట. మంగళవారము ఇక్కడ మంగళవారం, తర్వాత శుక్రవారం కూడా Q వస్తాడంట. రైటా? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఎవరు ఇచ్చినట్టురా? R అనేవాడు ఎవరు? బుధవారము, శనివారం అంటున్నాడు. సో ఇక్కడ బుధవారము, శనివారం. మిగిలింది ఎవరు అబ్బా? 6 కాబట్టి శనివారం ఇచ్చింటాడు. చూడండి, ఆదివారం ఇచ్చింటాడు. సారీ 6 కదా ఇక్కడ కదా. రైట్. బుధవారం, శనివారం 6, ఆదివారం తీసుకొచ్చి చేస్తా. రైట్. ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఇట్లా అంటే ఒక వారంలోనే P అనేవాడు 2 రోజులు చేస్తాడు, ఆ 2 రోజులు. Q అనేవాడు కూడా 2 రోజులు చేస్తాడు, R అనేవాడు కూడా 2 రోజులు చేస్తాడు, S అనేవాడు 1 రోజు చేస్తాడని అర్థం. నార్మల్గా ఇచ్చింది మనం రాయాల్సిన అవసరం లేదు, కానీ రాయాలి ఎందుకనేది ఇప్పుడు అర్థం. క్వశ్చన్ మొత్తం చూస్తుంది. అయితే చూడండి, ఇట్లా పని స్టార్ట్ చేసినారంట. సోమవారం అనేది పని మొదలు పెట్టినారంట. ఫస్ట్ సోమవారం స్టార్ట్ చేసినారంట పని. సోమవారం పని స్టార్ట్ అయింది. ఇట్లా పని స్టార్ట్ అయ్యి మొత్తం ఎన్ని రోజుల్లో పని అయిపోయిందంటే 15 రోజుల్లో పని అయిపోయిందని చెప్తున్నాడు అంట. సో మొత్తం ఎన్ని రోజులు పట్టిందంటే టైము 15 రోజులు అంట. చూడండి, ఇప్పుడు నార్మల్ ఫస్ట్ సోమవారం ఇట్లా ఇట్లా కదా వారం వచ్చేది, మళ్ళీ అయిపోతే మళ్ళీ ఎటుకు వస్తుంది, మళ్ళీ ఇటుకు వస్తుంది, మళ్ళీ ఇట్లా మరి ఆదివారం వరకు మళ్ళీ ఎటుకు రావాలా, మళ్ళీ ఇటుకు రావాలి. అట్లా 15 రోజులు పట్టిందంట. ఎట్లా 15 రోజులు పట్టిందంట. చూడండి, తర్వాత ఏమి ఇచ్చాడంటే, మరియు పూర్తయ్యే రోజు కూడా సోమవారం అవుతుందంట. పని స్టార్ట్ అయ్యేది సోమవారం. వాళ్ళు చెప్పాల్సి ఉండేది 15 రోజులు ఏదంటే సోమవారం స్టార్ట్ అయ్యేది కదా. 7 రోజులు అంటే ఆదివారం అయిపోతుంది. మళ్ళీ ఇంకొక 7 రోజులు అంటే ఆదివారం, ఇంకో 15 రోజులు ఆడికి వస్తుంది, మళ్ళీ సోమవారం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మొత్తం పని 15 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 15 రోజుల్లోన ఎన్ని షిఫ్ట్లు? ఇప్పుడు ఏ నోడు ఎన్ని రోజులు చేసినట్టు చెప్పండి. ఫస్ట్ P నోడు ఎన్ని రోజులు చేసినట్టు చెప్పండి. ఒక వారంలోనే 2 సార్లు వచ్చినట్టు వీడు. P
పి అనేవాడు ఒక వారంకి ఎన్నిసార్లు 2 సార్లు వచ్చాడు. ఇప్పుడు మీరు అన్నీ చెప్పాలి అంటే ఇప్పుడు పి ఇంకా అవసరం అయితే రాసిన పి ఎన్ని రోజులు చేశాడు, క్యూ ఎన్ని రోజులు, ఆర్ ఎన్ని రోజులు, ఎస్ ఎన్ని రోజులు చేశాడు మీరు చెప్పాలా. ఇప్పుడు ఎందుకంటే ఒక వారంలోనే పి అనేవాడు 2 సార్లు చేసినాడు వీడ, మళ్ళీ ఇంకొక వారం వచ్చినప్పుడు కూడా 2 సార్లు చేశాడు, కానీ మళ్ళీ ఇంకొక రోజు కూడా చేస్తాడు వీడు. ఎందుకంటే కష్టం మళ్ళీ సోమవారం మొత్తం అయిపోతుంది అంట. అంటే పి అనేవాడు ఎన్ని రోజులు పని చేసినట్టు ఈడ 5 రోజులు చేసినట్ల. మళ్ళీ ఇప్పుడు క్యూ అనేవాడు ఎన్ని రోజులు చేసినట్ల ఒక వారంలో 2 రోజులు, ఇంకొక వారం కూడా చేస్తాడు వాడు 4 రోజులు చేసినట్టు. సో క్యూ 4 రోజులు చేస్తాడు, ఆరు కూడా. కానీ ఎస్ అనేవాడు ఓన్లీ ఆదివారమే, సో 2 రోజులు చేస్తాడు అయిపోయింది. ఇది అంటే ఎన్ని రోజులు పని చేస్తాడో పని దినాలు ఇవి. తర్వాత ఎఫిషియన్సీ వల్లే ఇచ్చారు, సామర్థ్యం వల్లే ఇచ్చినారు. అబ్బా ఏం అవసరం లేదు మనకి, సామర్థ్యం వల్లే ఇచ్చినారు. ఏమి ఇచ్చారు చెప్పండి, సామర్థ్యం ఏమి ఇచ్చినాడు రా రేషియో 1:2:3:4 సామర్థ్యం అనేది వాళ్ళే ఇచ్చినారు. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ ఏమన్నట్టు చెప్పండి. అయితే ఆయన 6 ఒక్కడే పని చేస్తే ఆ పని ఎన్ని రోజులు, అంటే ఈ మొత్తం పని 6 ఒక్కడే చేయాలంట. ఇప్పుడు మొత్తం పని ఎంత ఉన్నదని మనం కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు చెప్పండి, పి అనేవాడు ఎఫిషియన్సీ 1, వాడు ఎన్ని రోజులు చేస్తాడు, మళ్ళీ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 5 ప్లస్ క్యూ అనేవాడు 4 రోజులు, ఎఫిషియన్సీ ఎంత 2, సో 4 2 8, 4 3 2 4 అంటే ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత వస్తుంది చెప్పండి. 5 + 1 8 ఎంత 13, సో 13 ఒక 12 ఎంత 25, 25 ఒక 8 ఎంత 33. ఈ 33 పని ఒక్కడే చేయాలంటే ఎవరు చేయాలరా, ఒక్కడే 6 ఒక్కడే చేయాలంట. 6 అంటే 6 యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 3, సో బై 3. సో ఎన్ని రోజులు పడుతుంది 3 ఒక అట్లా అంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది 11 days. 6 ఒక్కడే పని చేస్తే 11 daysలో అయిపోతుంది. ఎట్లనే అడగొచ్చు క్వశ్చన్, 6 ఒక్కడే కానీ క్యూ 6 ఇద్దరు కలిసి ఎట్లనే అడగొచ్చు క్వశ్చన్. మనకు టోటల్ వర్క్ అనుకుని రావాలి ఫస్ట్ అంతే. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే, క్వశ్చన్ నెంబర్ 190 ఏమి ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 190 ఏమి ఇచ్చాడంటే, 2 పురుషులు ఏ మరియు బిలు ఒక్కొక్కరు రోజుకు 12 గంటలు పని చేయడం ద్వారా ఒంటరిగా పని చేస్తే ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇక్కడ చూడండి, సో మీరు జాగ్రత్త చూడాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎగ్జామ్లో ఈ మధ్యలో ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని కూడా మనకి వేరే రకాల క్వశ్చన్ అనేవి వస్తాయి. సో మీరు జాగ్రత్త చూడండి. ఏమి ఇచ్చాడంటే, 2 పురుషులు ఏ మరియు బిలు ఒక్కొక్కరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారంటారా, రోజుకి 12 గంటలు చేసిన పని చేయడం ద్వారా ఒంటరిగా పని చేస్తే ఒక్కొక్కరు ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారంట 20 రోజుల్లో చేసేస్తారు. అంటే రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు, ఇక్కడ 12 గంటలు చేస్తారంట. ఒకడు 20 రోజుల్లో పూర్తి చేస్తారంటే కదా, టోటల్ ఎంత అవుతుంది మనకి 20 × 12 12 గంటల. అంటే ఒక్కడు కంప్లీట్ చేయాలంటే కదా టోటల్ ఎన్ని అవర్స్ టైం పడుతుంది మనకి 240 గంటలు పడుతుంది. అంటే ఇప్పుడు ఒకడు ఏమంటాడంటే రోజుకి 12 గంటలు పని చేయాలా, అట్లా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంట అర్థమైనారు. ఇప్పుడు రోజుకి 12 గంటలు పని చేయాలా, 12 అవర్స్ చేయాలా, అట్లా ఎన్ని రోజులు చేయాలా 20 days చేయాలా, 20 days చేస్తే అయిపోతుందంట. అప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలంటే 12 గంటల అంటే 240 గంటలు. ఒక్క రోజుకి 12 గంటలు అయితే 20 రోజుకి ఎన్ని గంటలు అవుతాయి మొత్తము 240 గంటలు పని చేసి ఒక్కొక్కడు ఒక పనిని పని చేయడానికి వస్తే 240 గంటలు అయిపోగొడతారంట. ఏ బీలని ఇచ్చినాడా అంటే ఏ ఒక పనిని 240 గంటలు చేసే కదా, సార్ 240. బి అనేవాడు కూడా ఎన్ని రోజులు చేస్తారంట 240 గంటలే. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది 240 అంటే 241 అట్లా 241 అట్లా రైటా. సో ఇప్పుడు క్వశ్చన్ చదవండి తర్వాత ఏమి ఇచ్చినాడు అనేది. అయితే పని చేయగలరు అయిపోయిన తర్వాత పని అమలు కోసం ఏతో ప్రారంభమయ్యే ప్రత్యామ్నాయ రోజుల్లో ఏ మరియు బిలు వరుసగా రోజుకి 8 గంటలు మరియు 6 గంటలు మాత్రమే చేస్తారు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పనిని వీడు 240 గంటల్లో చేయగలుగుతాడు ఏ అనేవాడు. బి అనేవాడు కూడా ఎన్ని గంటలు చేయగలుగుతాడు 240 గంటలే. అంటే ఇప్పుడు ఒక గంటకి మీ ఎఫిషియన్సీ ఎంత 1, వీనికి గంట ఎఫిషియన్సీ ఎంత 1. కానీ ఒక గంటకి ఒకటే యూనిటే. కానీ ఏ అనేవాడు ఎన్ని గంటలు పనిచేస్తాడంటే రోజుకి ఇప్పుడు 8 గంటలు పనిచేస్తారంట. అంటే ఎన్ని యూనిట్లు అవుతాయి 8 × 1 8 యూనిట్లు అవుతాయి రైటా. అలాగే ఇప్పుడు బి అనేవాడు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడట 6 గంటలు పనిచేస్తాడంటే ఒక గంటకి ఒక యూనిట్ అయితే 6 గంటలకి ఎన్ని యూనిట్లు పనిచేస్తున్నాడు 6 యూనిట్లు పనిచేస్తాడు. అంటే ఇప్పుడు ఈ పని అనేది స్టార్ట్ చేసేకి ఇద్దరు స్టార్ట్ చేయాలంటే ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఏ మరియు బిల్ స్టార్ట్ చేస్తారంట. ఫస్ట్ ఏతో స్టార్ట్ చేస్తారంట పని. అంటే ఫస్ట్ ఏ యూనిట్లు పని చేస్తాడు 8 యూనిట్లు పనిచేస్తాడు. తర్వాత బి 8 యూనిట్లు పనిచేస్తాడు 6 యూనిట్లు. మళ్ళీ తర్వాత ఎవరు రావాలా
మళ్ళీ ఏ చేయాలి, తర్వాత మళ్ళీ బి చేయాలి. ఇట్లా చేసుకుంటూ పోతారు. ఏబి చేసుకుంటూ పోతారు. అంటే నార్మల్ చూడండి, ఫస్ట్ ఒక రోజు ఎన్ని యూనిట్లు పని అయిపోతుంది? 8 యూనిట్లు. రెండో రోజు 6 యూనిట్లు. సో 8 + 6 ఎంత? 14 యూనిట్లు. అంటే 14 యూనిట్లు పని అయిపోతుంది ఎన్ని రోజులకి? 2 డేస్కి. లేదంటే ఎట్లా రివర్స్ రాసిన ఎట్లా రాసిన వస్తుంది మనకి. 2 డేస్కి 14 యూనిట్లు పని అయిపోతుంది. 2 డేస్కి 14 యూనిట్లు అయిపోతుంది. కానీ మనకి ఎన్ని యూనిట్లు అయిపోవాలి? మొత్తం 240 యూనిట్లు అయిపోవాలి. మనకి తెలియదు ఎన్ని డేస్ తీసుకునేదాన్ని. మనం అంజెస్ తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఆప్షన్స్ చూసి తీసుకుంటుంది. ఇప్పుడు ఆప్షన్స్లో ఎన్ని డేస్ ఇచ్చినాడు చెప్పండి. అంటే మీకు క్వశ్చన్ అర్థం కాలేదు. చూడండి ఏమి ఇచ్చాడంటే ఫైనల్ క్వశ్చన్ చూడండి. పని చేయాలని నిర్ణయించి పని పూర్తి కావడానికి X రోజులు మరియు Y గంటలు తీసుకుంటాడు అన్నాడు. X రోజులు Y గంటలు అంటే ఇంకా టైం మిగిలింటుంది కాబట్టి టైం గంటలో వస్తుంది అంతే. ఆ గంటలు ఇచ్చిపెట్టండి. ఫస్ట్ X వాల్యూ చెప్పండి. ఏమి ఇచ్చినాడు X వాల్యూ అన్నింటిలోనా? చింటే మనకి ఏమి ఇచ్చినాడు? 33 ఇచ్చినాడు, 34 ఇచ్చినాడు. 33 ఇచ్చినాడు, 34 ఇచ్చినాడు. మనం ఏం వాల్యూ తీసుకొని చేద్దామని చెప్పండి. మీ ఇష్టం వచ్చిన వాల్యూ చెప్పండి. ఏ వాల్యూ తీసుకుందామండి? 33 తీసుకుందామండి. మీకోసం 33 తీసుకుందామండి. ఇప్పుడు చూడండి, రెండవ కాట్ల 2014 చెప్పండి. 7 ముళ్ళ 21, ఇంకా 2 మిగిలితే 7 ముళ్ళ 21, ఇంకొక 2 మిగిలితే కదా. సో 21 ఒక 2 ఎంత? 231. కానీ మనకి ఎంత అయిపోవాలప్ప? 240 యూనిట్లు అయిపోవాలి. ఇప్పుడు దానికి 231 యూనిట్లు అయిపోయినాయి. ఎన్ని రోజులకి? 33 రోజులకి. కానీ ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇప్పుడు చూడండి, 230 యూనిట్లు అయిపోయినాయి. 231 యూనిట్లు అయిపోయినాయి పని. ఎన్ని రోజులకి? 33 రోజులకి. నెక్స్ట్ 34 రోజులు. ఎన్నో రోజు? 34 రోజు. 34 రోజు ఏ వస్తాడా బి వస్తాడా మీరు చెప్పాలా. అది ఎందుకనక నాకు తెలుసు 34 కంటే ఇంకా ఎక్కువ వస్తుండే. మీరు ఎందుకనక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ నెంబర్ ఇది? 33 అనేది బేస్ సంఖ్య. ఇప్పుడు ఏ నెంబర్ ఎప్పుడు ఏంట్లో వస్తాడు? బేస్ సంఖ్యలోనే వస్తాడు. 33 రోజులు అయిపోయిందంటే ఏతో పైన అయిపోయినట్టు. నెక్స్ట్ 34 రోజు ఖచ్చితంగా ఎవరు రాలా? మీకు ఆల్రెడీ చెప్పినాను, పార్ట్ 1లోనే చెప్పినాను లెవెల్ 3 సంబంధించి ఇక్కడ. సరే, సో మనకి ఇప్పుడు ఎవరు రావాలి? నెక్స్ట్ 34 రోజు బి అనేవాడే రావాలి. అంటే ఇప్పుడు 6 231 ప్లస్ 6 కలిపి ఎంత? 230 237 యూనిట్ అయిపోతుంది. ఎన్ని రోజులకి? ప్లస్ 1 మళ్ళీ ఒక రోజు ఎక్స్ట్రా వేసుకున్నారు కదా ఇడా మీకు. ప్లస్ 6 వేసుకున్నారు కదా మీరు. 6 వేసుకుంటేనే కదా 230. అంటే 33 రోజులకి ఇంకోటి కలిపినట్టే కదా అప్పుడు. అంటే మనకి ఎన్ని రోజులు అయిపోయినట్టు ఇప్పుడు మనకి? 34 రోజులకి. 34 రోజులకి అంటే 34 డేస్కి మనకి ఎన్ని యూనిట్లు అయిపోయింది? 237 యూనిట్లు అయిపోయింది. ఇంకా ఎన్ని యూనిట్లు పని ఉండదు మనకి? ఇంకా 3 యూనిట్లు పని ఉండదు. ఇప్పుడు ఈ 3 యూనిట్లు పని నెక్స్ట్ ఒకటి చేయాలా? బి అయిపోయినాడంటే ఎవరు చేయాల్సింది? ఏ చేయాల్సింది. అంటే 3/8 రోజులు అవుతుంది. ఇప్పుడు కన్వర్ట్ గంటలు కదా ఇచ్చిండేది. మళ్ళీ 3/8 రోజులు అంటే గంటకి ఎన్ని రోజులు? ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? కాబట్టి ఇంటూ 24. సో 8 ఒక అట్లా 8 సో 3 ముళ్ళ అంటే 34 గంటల 34 రోజుల 9 అవర్స్. ఆప్షన్స్లో లేదా? ఏమైనా మిస్టేక్ చేసినా? ఏది ఇచ్చినాడు ఆప్షన్స్లో? 2 ఇచ్చినాడా? 8 6 6 6 12 14 2 రోజులకి 14 యూనిట్లు. 238 కదా మనకి ఇక్కడ వచ్చిండేది. 33 రోజులకి. సో 237 వస్తుంది. నాకు 238 ఎట్లా వచ్చింది? ఒకవేళ 34 తీసుకుంటే ఏంటి చూద్దాం. 34 తీసుకుంటే ఏమొస్తుంది రైడా? 4 28 7 21 238. 238 రాకూడదు కదా మనకి. ఇప్పుడు 238 అయిపోయినట్టు నార్మల్ 37 రోజులు తీసుకుంటే కదా. అప్పుడు ఇక్కడ 7 యూనిట్లు ఎట్లా వస్తుంది మనకి? 7 యూనిట్లు అనేది రాకూడదు కదా మనకి. రైట్ ఒక రైట్ నేను కొంచెం మిస్టేక్ చెప్పినండి. మనకి ఇక్కడ చూడండి 2 డేస్ కలిపి కదా తీసుకునేది. ఏబీలు ఇద్దరిది కలిపి తీసుకున్నాను 14 యూనిట్స్ అంటే ఇది కలిపి కదా తీసుకునేది. ఇద్దరిది కలిపే కదా తీసుకునేది. సో నేను కంపల్సరీగా నేను అనుకునేటప్పుడు బేస్ వాల్యూ అయితే ఇది బేస్ సంఖ్య అయితే అనుకోకూడదు నేను ఇక్కడ. ఎందుకంటే నేను సింగిల్ నెంబర్ అనుకోలేదు నేను ఇక్కడ.
8 + 6 అంటే ఎంత 14 అంటే 2 రోజులు ఇక్కడ 2 days కలిపే కదా నేను తీసుకునేది. సో 2 రోజులు కలిపి తీసుకున్నాను. నేను కూడా తీసుకునేటప్పుడు నెంబర్ ఏం తీసుకున్నా 34 అనేది తీసుకున్నాండి. రైట్. సో మనకి ఇక్కడ 14 అనేది ఇచ్చాడు కదా. సో మనకు 34 రోజులకే తీసుకున్నాండి. సో అప్పుడు 2వ కార్డుల 2014 7 4 28 తర్వాత అంటే 238 యూనిట్లు పని అయిపోయినట్ల. ఎన్ని రోజులకి 34 రోజులకి. ఇంకా మనకి ఎంత మిగిలి ఉంటుంది, ఎన్ని యూనిట్ల వరకు మిగిలి ఉంటుంది 2 యూనిట్ల పని అనేది మిగిలి ఉంటుంది. ఈ 2 యూనిట్ల పనిని ఎవరు చేయాలి చెప్పండి. ఇప్పుడు ఎవరు చేయాలా ఏ చేయాలా. రైట్. అప్పుడు చేస్తే బై 8 ఇంటూ ఏం చేసుకోవాలా 8 మూల 3 గంటల 6 6 hours కూడా ఆప్షన్స్లో ఉండాలి లేదా 238 వెయిట్ ఎందుకు లేదు, ఇది 34 days కరెక్టే కదా మనం చెప్పింది. 34 days ఇదైతే వచ్చింది. ఇంకెంత వరకు మనకి రిమైనింగ్ వర్క్ 2 కదా, రిమైనింగ్ వర్క్ 2 ఉంటుంది. సో 34 days అయిపోయిందంటే అయిపోయింది. ఏమి తప్పు చెప్పినట్లే మీరు 2 days అంటే రిమైనింగ్ వర్క్ 2 కదా, 2 యూనిట్లు మిగిలి ఉంటుంది. ఎవరు చేయాలా మనకి 35వ రోజు ఏ చేస్తాడు, ఏనే కదా చేయాల్సింది. అప్పుడు బై 8 ఇంటూ 24 2వ కార్డుల 2 4 8 4వ కార్డుల 4 6 అంటే మనకి 6 hours వస్తుంది. అది కూడా లేదు ఆప్షన్స్లోనా. మళ్ళీ ఏమి ఇచ్చినాడు వీడు రెండు యూనిట్లు పని మిగులుతాం మనకి. 2 యూనిట్లు 2/4 2/8 అంటే 2వ కార్డుల 2 4 8 టైం ఎక్కువైపోతుంది ఇట్లా. రైట్. చూడండి అట్లాంటప్పుడు ఇంక ఏం చేస్తారంటే మనకి వదిలేసేయండి. ఇది ఇంత మనకి నేను 2 hours కదా మనకి, నేను ఇక్కడ చూస్తున్నాను సారీ, ఇక్కడ మనకి గంటకి ఇక్కడ ఇది కదా తీసుకోవాల్సింది ఎఫిషియన్సీ అంటే మనకి ఇది కదా. సో మరి దీన్ని మనం గంటకి 8 చేస్తాడు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ 34 days అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఎన్ని యూనిట్ పని ఉంటుంది 2 units పనే కదా ఉండేది. అంటే వాడు ఒక గంటకి 1 యూనిట్ పని చేస్తాడు. 2 యూనిట్ పని అంటే 2 గంటలు పడుతుంది కదా. అర్థమైంది. 2 hours కదా డైరెక్ట్ 24 days 2 hours. ఎందుకంటే మిగిలింది 2 యూనిట్ల పనే కదా. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే ఒక గంటకి 1 యూనిట్ పని, 8 గంటలకైతే 8 యూనిట్లు పని చేస్తాడు. మనకి ఇక్కడ 34 రోజులకి 8 యూనిట్లు అయిపోతుంది అంటే 238 యూనిట్లు అయిపోతాయి పని. నెక్స్ట్ 35 రోజు నేను ఎవరు చేసినా కానీ వీళ్ళిద్దరు, ఎందుకంటే ఇద్దరు ఒక గంటకి 8 యూనిట్లు చేస్తాడు 1 యూనిట్, మళ్ళీ 2 యూనిట్లు చేయాలంటే 2 గంటలు పడుతుంది. సో మనకి 2 hours. 34 days 2 hours. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 195 చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఏతో పని మొదలుపెట్టి ఏ మరియు బిలు రోజు విడిచి రోజు పని చేస్తే ఒక పని 27 రోజులు అయిపోతుందంట. సో మీకు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు కాన్సెప్ట్ చెప్పినాను. ఏతో స్టార్ట్ చేస్తారంట పని, తర్వాత బి చేయాలా, మళ్ళీ ఏ చేయాలా, తర్వాత బి చేయాలా. అర్థమైందా. ఏబి 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 ఈ విధంగా తీసుకుంటూ పోతే ఇట్లా పని అనేది ఎన్ని రోజులు అయిపోతుందంట 21 days అయిపోతుంది. అప్పుడు మీకు ఏమని చెప్తే బేస్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ చెప్పడంగానే బేస్ నెంబర్ వచ్చి తీసేసేయాలి. 21 నుంచి ఒకటి తీసేస్తే ఎంత 20. అంటే అప్పుడు ఏ ఎన్ని రోజులు పనిచేస్తాడు మనకి 10 రోజులు చేసి, బి కూడా ఎన్ని రోజులు పనిచేస్తాడు 10 రోజులే చేస్తాడు. కానీ ఆ ఒకటిని ఎవరు కలపాలా, ఎవరితో పని స్టార్ట్ అంటే 1 కలపాలా. కాబట్టి ఏదో స్టార్ట్ అంటే ఏ ఎన్ని రోజులు చేసినట్లు మనకి 11 రోజులు చేసినట్ల, బి అని కూడా ఎన్ని రోజులు చేసినట్ల 10 రోజులు చేసినట్టు. అంతే కదా. ఏబి 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 ఇట్లా చేసుకుంటూ పోతారు అన్నమాట. మొత్తం 27 రోజుల్లో పని అయిపోయింది కదా. ఆ 27 రోజులని ఏ అనేవాడు 11 రోజులు చేసింటాడు, బి అనేవాడు 10 రోజులు చేసింటాడు. ఇట్లా విభజించే మీకు చెప్పినట్టు లేదు ఆల్రెడీ. సో ఈ కాన్సెప్ట్ చెప్పాను. సో ఒకసారి చూసుకోండి ఒకసారి. సో ఈ విధంగా చేశాడు. మళ్ళీ ఒకవేళ ఇట్లా కాకోకున్నట్లు అంటే ఇప్పుడు దీంట్లో ఏ అనేవాడు ఎన్ని రోజులు చేసినట్టు మనకి 11 days చేసినట్ల, బి అనేవాడు ఎన్ని రోజులు చేసినట్ల 10 days చేసినట్లు అనేది గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్ట్ చెప్పొచ్చు మీకు, ఇక్కడ రాయాల్సిన అవసరం. అందుకోసమే నేను డైరెక్ట్ ఇట్లా ఏం రాయను. మీకు సింపుల్గా ఏం రాస్తున్నారంటే ఇద్దరు కలిపి 21 daysలో రాయిస్తారంటే ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ అనేవాడు ఎన్ని రోజులు చేసినట్ల 11 రోజులు, బి అనేవాడు ఎన్ని రోజులు చేసినట్ల 10 రోజులు. రైటా. అట్లా చేస్తే పని కంప్లీట్ అయిపోయిందంట. అట్లా కాకోకున్నట్ల. నెక్స్ట్ చూడండి, ఒకవేళ పని అనేది బీతో స్టార్ట్ చేసి తెగిన నెక్స్ట్ ఎట్లా అంటున్నాడు చూడండి. ఇప్పుడు పని అనేది బీతో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బి తర్వాత ఏ, ఈ విధంగా ఇట్లా బిఏ 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 ఇట్లా చేసుకుంటూ పోతే పని అనేది ఎన్ని దినాలు అయిపోతుందంట, ఎన్ని రోజులు అయిపోతుందంటే 21 3/4 daysలో అయిపోతుందంట. సో మీకు ఏమని చెప్తే చెప్పడం కానీ ఈ 21 3/4 సైడ్ పెట్టండి. 20 రోజులే కదా అయ్యేది. అంటే బి అనేవాడు 10 రోజులు చేస్తాడు, ఏ అనేవాడు కూడా 10 రోజులు చేస్తాడు. తర్వాత ఒక రోజు ఎవరు కలపాలా బీకి. అంటే అప్పుడు బి అనేవాడు ఎన్ని రోజులు అయిపోతాడు 11 రోజులు అయిపోతాడు. అప్పుడు ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు
10 రోజులు ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది 3/4 రోజులు. అర్థమవుతుంది. అంటే ఇట్లా చేసే కినా 27 రోజులు అయిపోతుంది. ఏతో స్టార్ట్ అయితే ఒకరి తర్వాత ఒకరు చేసే కానీ 27 రోజులు ఇట్లా ఏతో స్టార్ట్ అయితే ఒకవేళ ఇట్లా బీతో స్టార్ట్ చేసే కానీ 21 3/4 రోజులు పడతాయండి. అప్పుడు ఏ ఎన్ని రోజులు చేసినట్ట బి అనేవాడు ఎన్ని రోజులు చేసినట్ట 11 రోజులు, ఏ అనేవాడు ఎన్ని రోజులు చేసినట్ట 10 3/4. ఇట్లా డైరెక్ట్ రాసేది మీకు చెప్పినా లేదా ఆల్రెడీ కాన్సెప్ట్ ఆల్రెడీ మరి చెప్పిన. సో ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి ఈడ వల్లే అదే పని చేసింది అది ఇక్కడ కూడా. అంటే ఇక్కడ వర్క్ ఏమైనా మారిందా? వర్క్ ఏమైనా మారిందా? వర్క్ ఏం మారలేదు. అంటే ఇక్కడ జరిగిన వర్క్ ఒకటే, కానీ వాళ్ళు చేసిన పని డిఫరెంట్గా చేసినారు అంతే. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ అనుకుని లేదా? ఇప్పుడు చూడండి నాకు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత తెలుస్తుందా? బి యొక్క ఎఫిషియన్సీ తెలీదు, ఏ యొక్క ఎఫిషియన్సీ తెలీదు, బి యొక్క ఎఫిషియన్సీ కూడా నాకు తెలియదు. సో నేను ఏ యొక్క ఎఫిషియన్సీ ఎక్స్ అనుకుంటా, బి యొక్క ఎఫిషియన్సీ వై అనుకుంటాను. అప్పుడు చూడండి ఇప్పుడు ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు 11 రోజులు చేస్తాడు. వన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఎక్స్ అనుకున్నాను కాబట్టి నేను ఏమనుకుంటాను ఎంత అవుతుంది 11x. రైట్. బి అనే ఎఫిషియన్సీ ఎంత ఉన్నది వై అనుకున్నాను అంతే కదా. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమనుకుంటారంటే ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎక్స్ అనుకున్నాను, బి యొక్క ఎఫిషియన్సీ వై అనుకున్నాండి. లెట్ రైటా లెట్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎక్స్, బి యొక్క ఎఫిషియన్సీ వై అనుకోండి. అప్పుడు సో అప్పుడు ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు 11 రోజులు చేసి కానీ 11x అవుతుంది. బి అనేవాడు 10 రోజులు చేసి కానీ బి యొక్క ఎఫిషియన్సీ వై కాబట్టి ఎంత అవుతుంది 10y. ఇది టోటల్ వర్క్. ఇది ఇట్లా చేస్తే ఒకవేళ ఇట్లా చేస్తే ఎంత వస్తుంది అప్పుడు మనకి ఈ బి యొక్క ఎఫిషియన్సీ ఏమనుకునేనా వైయే కదా అనుకున్నాను. అప్పుడు 11 × y 11y ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు 10 3/4 అన్నాడు. సో 4 10 ప్లస్ ఒక 3 43/4. సో ఈ 43/4 వీని యొక్క ఎఫిషియన్సీ మనం ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. అంటే ఈ వర్క్ ఎంత వస్తుంది, ఈ వర్క్ కూడా సేమ్ వర్క్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎక్స్ వైకి అనుకునేసి మనకి ఎఫిషియన్సీ వచ్చేస్తే ఏబీ ఎఫిషియన్సీ వచ్చేస్తే చెప్పండి. సో ఇక్కడ 11 ఎక్స్లను ఒకవైపు తీసుకొని రండి, వైలను ఒకవైపు తీసుకొచ్చుకోండి. సో మనకు డైరెక్ట్ తీసుకొని వచ్చేస్తారంటే మీ ఇష్టం, లేదు ఎల్సిఎం తీసుకొని చేస్తామంటే కూడా మీ ఇష్టం. డైరెక్ట్ తీసుకొని వచ్చేస్తారా? సో ఇక్కడ చూడండి 11x ఉంది, దీనికి సార్ తీసుకుని వస్తే -43/4x. ఇక్కడ నాకు 11y ఉండదు, అది నాకు పోతే -10y అంతే కదా. సో ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎంత ఏం లేకుంటే ఏముంటుంది ఇదా 4. సో 11 44. సో 44 నుంచి 43 పోతే 1 అంతేనే లేదా. సో 1/4 x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేమవుతుంది y. సో డైరెక్ట్ చూడండి ఇక్కడ 1/4 ఇట్లా పెట్టుకునండి. ఇక్కడ ఎక్స్ ఇంటి చేస్తే అవసరం పోతే ఏమవుతుంది అంటే ఎక్స్ అంటే 1 యూనిట్, సారీ 4 కదా, ఎక్స్ అంటే 4 యూనిట్లు. కానీ ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఈ మొత్తం పని అన్నాడు, ఈ మొత్తం పని మళ్ళీ సి అయినా కూడా 27 రోజులే చేస్తాడని ఇచ్చాడు. అర్థమైందే లేదా? అప్పుడు టోటల్ వర్క్ మనం కనుక్కొనొచ్చే లేదా టోటల్ వర్క్. సో టోటల్ వర్క్గా ఇది తీసుకున్న వస్తుంది, ఇది తీసుకుని వస్తుంది. చెప్పండి ఇప్పుడు ఇది తీసుకుందామంటే ఇది తీసుకుందామంటే ఇదే ఈజీ కదా. సో అప్పుడు చెప్పండి వై అంటే ఎంత 1. సో 10 1 అట్లా 10. ఎక్స్ అంటే ఎంత 4. సో 11 సో 44 ఎంత 54. సో టోటల్ వర్క్ అనేది మనకి ఎంత వచ్చింది 54 యూనిట్. కానీ ఈ 54 యూనిట్ పని సి అనేవాడు ఒక్కడే 27 రోజులే చేస్తాడంట. బై 27 చేసే కదా 27 అట్లా 27 అంటే ఇది ఏంటి సి యొక్క కెపాసిటీ కదా, సి యొక్క కెపాసిటీ కదా. సో సి యొక్క కెపాసిటీ నాకు ఎంత వచ్చింది 2 వచ్చింది. నాకు సి యొక్క కెపాసిటీ తెలుసు, ఏ యొక్క కెపాసిటీ తెలుసు, బి యొక్క కెపాసిటీ తెలుసు. వాడు క్వశ్చన్ కూడా ఫైనల్గా ఏమన్నాడంటే మొత్తం పనిని ఏబీసీలు కలిపి ఎన్ని రోజులు వేస్తారని క్వశ్చన్ అడిగిండేది. సో మొత్తం పని ఎంత ఉన్నది నాకు ఉండేది మొత్తం పని 54 యూనిట్లు మొత్తం పని. ముగ్గురు కలిసి చేయాలంట, ఒకదేం 4 ఒకదేం 1 మొత్తం ఎంత అవుతుంది 5 వింది 2 7. సో మనకి చెప్పండి ఏమిటితో పోతుంది 7,049 7 ఎంఎల్ 50 అంటే ఎక్కువ అయిపోతుంది కదా. సో 7,049 అంటే ఇంకెంత మిగులుతుంది 5/7 అంటే 7 5/7 డేస్. సో అంటే డిఫికల్ట్ లెక్క మనం ఈజీ చేయొచ్చు అనమాట మీరు అనుకుంటే ఈజీగా. రైట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 196 ఏమి ఇచ్చినాడంటే బి యొక్క సామర్థ్యం అనేది ఏ యొక్క సామర్థ్యానికి 2 రెట్లు అంటున్నాడు. సో బి యొక్క ఎఫిషియన్సీ అనేది ఎట్లుంటుందంటే ఏ యొక్క ఎఫిషియన్సీకి 2 టైమ్స్ అంట. అంటే ఏ అనేది 1 ఉంటే బి అనేది ఎంత ఉంటుంది అప్పుడు 2 రెట్లు. సో ఇది ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. బి యొక్క సామర్థ్యం అనేది ఏ యొక్క సామర్థ్యానికి 2 రెట్లు అన్నాడు అంతే. రైట్. సో తర్వాత ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్
బీతో అనేది వర్క్ స్టార్ట్ అవుతుంది అంటారు. బీతో పని మొదలుపెట్టి రోజు విడిచి రోజు సేమ్ ఇంతకు ముందు అక్కడే బి తర్వాత బిఏ అట్లా స్టార్ట్ అవుతుంది అంట వర్క్. అట్లా చేసుకుంటూ పోతే మొత్తం పని అనేది 43 రోజులు అయిపోతుంది. అంటే ఫస్ట్ బి స్టార్ట్ చేస్తారంట, తర్వాత ఏ చేస్తారంట. ఇట్లా ఇలా వర్క్ బిఏ చేసుకుని పోతే మొత్తం మనకి ఎన్ని రోజులు అయిపోతుందంట 43. సో మనకి బేస్ సంఖ్య. సో 43 ఒకటి తీసుకొని సైడ్ పెట్టుండే ఒకటి. సో 42 42 సో 42 అంటే ఏమవుతుంది మనకి బయట చేస్తే ఇక్కడ 21 కానీ ఆ ఒకటి ఎవరు కలపాలా, ఎవడైతే ఫస్ట్ స్టార్ట్ చేసినాడో ఒకటి. అంటే వీడు ఎన్ని రోజులు చేస్తాడు, వీడు 22 రోజులు చేసి వీడు ఎన్ని రోజులు చేస్తాడు 21 రోజులు చేస్తాడు అని అర్థం. ఇట్లా చేసుకున్న పని మొత్తం ఎంత ఎన్ని రోజులు అయిపోతుందంట. టోటల్ వర్క్ ఈజీగా అనుకోవచ్చు. ఎఫిషియన్సీ వాడే ఇచ్చినాడు, ఎఫిషియన్సీ ఇచ్చినాడా లేదా. సో టోటల్ వర్క్ కనుక్కోవచ్చలేదు మనకి. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, వీడు 22 రోజులు చేసినాడు బి అనేవాడు. ఎఫిషియన్సీ ఎంత ఉన్నది బి యొక్క ఎఫిషియన్సీ 2. సో 22 రెంట్ల 44. సో నెక్స్ట్ బి అనేవాడు ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు 21. ఏకి ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 1. సో 21 ఒక అట్లా 21. సో మనకు టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది రైట్. కానీ ఈ టోటల్ వర్క్ మొత్తం పనిని సి ఒక్కడే 29 రోజుల్లో చేస్తారని ఇచ్చినాడు. సి ఒక్కడే నచ్చిండేది. సి ఒక్కడే మొత్తం మనం కరెక్ట్ చెప్తున్నా మీరు. మనకి ఇక్కడ వినాయకులకి వేరే రకం వచ్చింది. వీళ్ళకి టోటల్ వర్క్ చూసుకొని 87 వచ్చింది వీళ్ళకి. మనం ఏమైనా మిస్టేక్ చేసామన్నా 43నే కదా ఇచ్చింది అది డేస్. బి అనేవాడు 22 డేస్, ఏ అనేవాడు 21 డేస్. 3 టైమ్సా రైట్. రే ఇంగ్లీష్లో క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు రే. రైట్ క్వశ్చన్లో నేను మిస్టేక్ చదివినాను. ఆడ చూడండి 2 రెట్లు కాదు ఇచ్చిండేది, 2 టైమ్స్ కాదు ఇచ్చిండేది, మోర్ దాన్ 2 టైమ్స్ ఇచ్చినాడు ఆడ. మీకు ఇంటి ముందే చెప్పినాను అది. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ టోటల్ వర్క్ ఇచ్చినప్పుడు ఆడ ఎఫిషియన్సీ అనేది మనకి ఏమి ఇచ్చినాడంటే ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది బి యొక్క అంటే ఏ యొక్క సామర్థ్యము బి యొక్క సామర్థ్యానికి రెట్టింపనో 2 టైమ్స్ అనో ఇవ్వలేదు. మోర్ దాన్ 2 టైమ్స్ అంటే 2 కంటే ఎక్కువ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి బి యొక్క సామర్థ్యం ఏ యొక్క సామర్థ్యం కంటే ఏమంటున్నాడు ఆడ 2 రెట్లు ఎక్కువ అనుకుంటున్నాడు. అంటే 2 రెట్లు ఎక్కువ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ యొక్క సామర్థ్యం అనేది 1 నేను అనుకుంటే అప్పుడు దీనికి 2 రెట్లు అంటే ఏమవుతుంది 2 అవుతుంది. కానీ దానికంటే ఎక్కువ అంటున్నాడు. ఎంత ఎక్కువ మళ్ళీ 1 ఎక్కువ ఉండదు కదా, అంటే 2 + 1 అది రాసుకోవాలి. కొంచెం చూసుకున్నాడు అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు చాలాసార్లు డైరెక్ట్ 2 టైమ్స్ అని ఇచ్చింటే 2:1 అని రాసేవాడిని. 2 రెట్లు అని ఇచ్చింటే కానీ 2 రెట్లు ఎక్కువ అన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకున్నాడు కదా. క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లో ఒకసారి చదువుతుంది మీకోసం. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ 2 టైమ్స్ మోర్ దెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. 2 టైమ్స్ మోర్ దాన్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. అంటే ఏ అనేది 1 అనుకుంటే దానికి 2 రెట్లు అప్పుడు ఏమవుతుంది 2. దానికంటే ఎక్కువ అనేది 2 టైమ్స్ కంటే ఎక్కువ అంటే 2 + 1 అంటే 3 అవుతుంది. కొంచెం చూసుకోవాలి, ఈ టర్మినాలజీ మాత్రం చూసుకోండి. మోర్ దాన్ 2 టైమ్స్ అని ఇచ్చినప్పుడు లేదంటే డైరెక్ట్ 2 టైమ్స్ అన్నప్పుడు ఎట్లా 2 టైమ్స్ అంటే డైరెక్ట్ రాసేస్తారు. మోర్ దాన్ 2 టైమ్స్ అన్నప్పుడు మాత్రం ఒకసారి చూసుకొని ఎట్లా అనేది రైట్. ఇప్పుడు చెప్పండి. సో మనకి బి అనేవాడు 3, ఏ అనేవాడు 1. అప్పుడు చెప్పండి మనకి 22 × 3 చేస్తే 66 ప్లస్ తర్వాత 21 × 1 21. సో మనకి ఎంత వస్తుంది చెప్పండి 80. ఇప్పుడు ఈ 87 యూనిట్ల పనిని సి అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట 29 డేస్లో చేస్తాడంటున్నాడు. సో మనకు 29 డేస్ అంటే ఏమిటితో పోతుంది చెప్పండి, డైరెక్ట్ 3తో పోతూనే 29 అట్లా. అంటే ఇది ఎవరి యొక్క కెపాసిటీ రైట్, సి యొక్క సామర్థ్యం రైట్. ఇది చూసుకోండి. ఇప్పుడు వాడు ఏమొచ్చినట్టే మొత్తం పనిని టోటల్ వర్క్ ఎంత వచ్చింది మనకి. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలంట ఏ మరియు సిలు చేయాలంట. అంటే ఏకి ఎఫిషియన్సీ ఎంత ఉన్నది సిఏకి ఎఫిషియన్సీ ఎంత ఉన్నది అంటే బై 4. సో మనకి చెప్పండి ఏమిటితో పోతుంది 4 గంటల 4 ఒక అట్లా 4 ఇంకెంత మిగులుతుంది 3/4 అంటే 21 3/4 రోజులు అన్నమాట. రైట్ చూడండి క్వశ్చన్ 205 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఒక పని పూర్తి చేయడానికి ఏకి బి కంటే 11 రోజులు ఎక్కువ పడుతుంది అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఏబి ఫస్ట్ కంపారిజన్ ఏమి ఇచ్చినాడు చూడండి. ఏకి బికి కంపారిజన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఒక పని పూర్తి చేయడానికి ఏకి బి కంటే 11 రోజులు సి కంటే 36 రోజులు అధికంగా పడుతుంది. సి అనే తర్వాత కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఏబి కంపారిజన్ ఇచ్చినాడు, తర్వాత ఏసీ కంపారిజన్ ఇచ్చాడు చూడండి.
రైటా? బి కంటే ఎన్ని రోజులు ఎక్కువ పడుతుంది అంటారా? 11 రోజులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అంటే ఎక్స్ రోజులు తీసుకుంటే వీడు ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఎక్స్ ప్లస్ 11 days తీసుకుంటాడు. అలాగే సితో కంపేర్ చేస్తే ఏమవుతుంది అనుకుంటే సి ఎన్ని గంటలు అయితే తీసుకుంటాడు, సి కంటే ఎన్ని గంటలు తీసుకుంటాడంట? 36. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సి అనేవాడు ఎక్స్ గంటలు తీసుకుంటే ఎన్ని గంటలు తీసుకుంటాడు? ఎక్స్ ప్లస్ 36 గంటలు తీసుకుంటాడు. సో ఇప్పుడు మనకి 2 రాసినాం రా. ఇప్పుడు 2 రాసినప్పుడు కానీ ఏ అనేవాడు డిఫరెంట్గా ఉండడే లేదు ఇక్కడ. అన్న బీకి ఎక్స్ సేమ్ అవుతుందా కనుక ఏమనుకున్నాడు? నార్మల్గా వాడు నేను ఇచ్చినట్టు రాసినాను. కానీ దీన్ని ఎట్లా రాసుకున్నాడో చూడండి. ఇప్పుడు నేను ఏమి ఇచ్చినాడంటే ఏబీకి కంపారిజన్ ఇచ్చాడు, ఏసీకి కూడా కంపారిజన్ ఇచ్చాడు, అట్లే రాసినాను. ఈ మూడింటిని కలిపి రాసుకుంటాం చూడండి. ఎట్లా రాసుకుంటారు అంటే ఏ బి సి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇట్లా రాసుకోలేకుంటే ఆన్సర్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతాం మనం. ఇప్పుడు చూడండి, నేను ఏమంటాను, ఏ అనేవాడు ఎక్స్ రోజుల్లో చేశాడు అనుకృష్ణ అనుకుంటా. ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే బి అనేవాడు ఎక్స్ ప్లస్ 36 అని రాసుకుంటాను అని రాసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఈ రెండింటిని కంపారిజన్ ఇచ్చాడు. అది ఏమని ఇచ్చాడంటే బి కంటే ఏ అనేవాడు ఎన్ని అవర్స్ ఎక్కువ తీసుకున్నాడు, ఇక్కడ ఎన్ని గంటలు తీసుకున్నాడే? 11 గంటలు కదా ఎక్కువ తీసుకున్నాడు. అంటే బి అనేవాడికి 11 గంటలు తక్కువ చేయాలి కదా. అంటే దీంట్లో నుంచి తక్కువ తీసుకొచ్చి రాయచేయలేదా? అంటే ఎన్ని గంటలను రాయచ్చు అప్పుడు? ఎక్స్ ప్లస్ ఎన్ని గంటలు? 11 గంటలు తక్కువ చేయండి దీంట్లో నుంచి. అంటే ఎంత అవుతుంది? 25 గంటలు. ఇది రాయాలి. ఇది కాదు రాయాల్సింది. ఇట్లా రాసికిన ఆన్సర్ రాదు, ఇట్లా రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది అర్థమైంది? ఇది ఇక్కడ వరకు అర్థమైంది. ఆన్సరింగ్ అయిపోయినట్లే. ఇది ఇంత రాసేకి వచ్చింటే ఆన్సర్ వచ్చేస్తుంది. వాడు ఏమి ఇచ్చాడంటే ఏ ఒక పనిని బి కంటే 11 గంటల్లో 11 రోజులు ఎంతో ఎక్కువ తీసుకుంటాడు, 11 ఎక్కువ తీసుకుంటాడంట. అంటే వీడు ఎక్స్ అయితే వీడు ఎక్స్ ప్లస్ 11. కానీ నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఏ అనేవాడు మళ్ళీ సీతో కంపేర్ చేస్తే 36 గంటలు అంటున్నాడు. సో నేను ఏమంటానంటే ఈ రెండింటిని తీసుకొని రాస్తే ఏది ఎందుకు ఇట్లా రాయాలా? ఫస్ట్ ఈ 2 తీసుకున్న తర్వాత ఇది రాయచ్చు కదా నువ్వు అనుకోవచ్చు. నువ్వు క్వశ్చన్ అడగవచ్చు నువ్వు. ఇప్పుడు నేను బి అనేది ఎక్స్ అని క్వశ్చన్ అనుకుంటే ఇది ఎక్స్ ప్లస్ 11 అంటే సి అనేది ఏమనుకున్నా వేరేదైతే అప్పుడు ఇప్పుడు మళ్ళీ దీనికంటే అంటే ఎక్స్ మైనస్ 36 అవుతుంది. అప్పుడు ఇడా తీసేయాలి కదా, దీనికంటే 36 గంటలు తక్కువ చేసుకున్నారు కదా ఇడా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు బి అనేవాడు ఎక్స్, ఇక్కడ 11, దీనికంటే 11 అన్నప్పుడు ఇది ఎంత రాయాలి అన్నప్పుడు ఇడా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏ అనేవాడు సి కంటే ఎన్ని గంటలు ఎక్కువ ఉండాలా? 36 ఎక్కువ ఉండాలా. కానీ ఇది ఎంత ఎక్కువ ఉండాలి ఇడా? అప్పుడు మళ్ళీ వేరేది రాయాల్సి వస్తుందే లేదా? సో నాకు ఇంకోటి ఇట్లే ఎందుకు రాసిన అనేది అనిపిస్తుంది. ఒక పాయింట్ చదవండి. నెక్స్ట్ ఒక పాయింట్ ఇచ్చాడు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. సి ఒక్కడే మొత్తం పని చేయడానికి పట్టే సమయం ఏబి అదే పని చేయడానికి పట్టే సమయానికి సమానం అని ఇచ్చాడు. అంటే ఏ ప్లస్ బిలో ఒక పనిని ఎంత సమయంలో చేస్తానో అదే టైంలో సి ఒక్కడే చేయగలరని ఇచ్చినాడు. ఏబీలు ఇద్దరు కలిసి చేసేదాన్ని సి ఒక్కడే చేయగలుగుతారు. అంటే సి ఈజ్వల్ మనం ఏమని రాయచ్చు? ఇప్పుడు ఏ ప్లస్ బి రాయచ్చు. ఇప్పుడు ఒక ఫార్ములా గుర్తురాలి మీకు. ఏ మరియు బి వాళ్ళిద్దరు కలిసి చేసేదానికంటే వీడు కొన్ని గంటలు ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు చూడండి ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పని ఎక్స్ రోజుల్లో చేస్తాడు అనుకున్నాం. బి అనేవాడు ఏం చేస్తాడు? వాళ్ళిద్దరు కలిసి పని చేసేదానికంటే 25 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. ఏ అనేవాడు వాళ్ళిద్దరు కలిసి పని చేసేదానికంటే 36 గంటలు తీసుకుంటాడు. అప్పుడు డైరెక్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాలంటే ఫార్ములా మీకు ఏమని చెప్పింది? √AB. అంతేగాని నార్మల్గా రాసుకుని ప్రొసీజర్ ప్రకారం తీసుకుని పోతే ఈక్వేషన్లు వస్తాయి, మనం వాటిని కారణాలు కనుక్కొని చేయాలంటే కష్టమవుతుంది. సో ఆ ఫార్మాటేకి రాస్తున్నాను చూడండి. ఇక్కడ సి అనేవాడు ఏ ప్లస్ బికి సమానం అంటే ఇక్కడ సి అనేవాడు దేనికి సమానము? ఏ ప్లస్ బికి సమానము. అంటే ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిసి ఎక్స్ రోజులో చేసేగిన ఆ ఎక్స్ ప్లస్ అని రాసుకునేటట్లు ఈ ఫార్మాట్లో రాయాల. మీకు అదే చెప్పిన కండిషన్ ఏం చెప్పిందంటే ఏ బీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అయితే చేస్తారనో వాళ్ళిద్దరు చేసేదానికంటే ఏ అనేవాడు ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకున్నా, బి అనేవాడు కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. అప్పుడు తీసుకుంటే డైరెక్ట్ ఎక్స్ వాల్యూ కావాలంటే మనకి ఏం చేయొచ్చు? ఇప్పుడు 36 × 25 ఎంత ఎక్కువ ఉంటుంది దానికి రూట్ కనుక్కుంటే చాలు. 6² 5² అంటే 5 అంటే ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి? 30. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినటువంటి ఫైనల్గా ఏ ఒక్కడే మొత్తం 12 రోజుల్లో పూర్తి చేయగలరని క్వశ్చన్. ఏ ఒక్కడే ఎన్ని రోజులు? ఎక్స్ ప్లస్ 36 అంటే 30 ప్లస్ 36 అంటే ఎన్ని రోజులు చేయగలరు? ఏ ఒక్కడే 66 రోజుల్లో చేయగలుగుతాడు. ఇక్కడ ఇది ఆన్సర్ చేయడం చాలా సింపుల్. ఇట్లా ఇక ఈ ఫార్మాట్లో రాసేకి రావాలి నీకు. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇది టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లా ఏ ప్లస్ బి ఈక్వల్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోన మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇట్లా అంటే ఓకే ఈ క్వశ్చన్ని మనం ఈ ఫార్మాట్లోకి మార్చుకోవాలనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది.
లేదంటే ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే కష్టమైతే లెక్కలు ఇవి.